Hello, my dear 8th class students of AP and Telangana. Welcome to Vedantu Telugu 789 channel. ఎలా ఉన్నారు అందరూ? Hope you're all happy and healthy. ఓకే, అసలు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి? ఓకేనా, దానికి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, స్క్వేర్ రూట్స్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది ఈ రోజు ఈ సెషన్ లో మనం నేర్చుకోబోతున్నాం. అండ్ దెన్ ఈ వీడియోకి పార్ట్ 2 చేస్తాను, వేర్ విల్ బి కవరింగ్ క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్ అన్నమాట. ఒకటే వీడియోలో చెప్పొచ్చు, బట్ మీకు హెవీ అవ్వకుండా ఫస్ట్ పార్ట్ లో స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ అప్కమింగ్ వీడియోస్ లో క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్ ని కవర్ చేద్దాం. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఆర్ యూ ఆల్ రెడీ? సో మీ పైన నోట్బుక్ తీసుకుని రెడీగా క్వైట్ ప్లేస్ లో కంఫర్టబుల్ గా సెషన్ ని కేర్ఫుల్ గా వినండి. ఓకే, సో బై ద ఎండ్ ఆఫ్ ద సెషన్ యూ విల్ రియల్లీ ఎంజాయ్. ఓకే, యూ విల్ రియల్లీ ఎంజాయ్ అండ్ ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందన్నమాట. ఓకే, చలో లెట్స్ బిగిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, స్క్వేర్ నంబర్స్. వాట్ ఈస్ దట్? స్క్వేర్ నంబర్స్ అంటే ఏంటి? సో ఈ స్క్వేర్ నంబర్స్ ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని కూడా అంటాం. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? స్క్వేర్ నంబర్స్ అంటే ఇట్ ఈస్ అ నంబర్. ఓకే, స్క్వేర్ నంబర్ అనేది ఈస్ అ నంబర్, is a number or value, is a number or value that is obtained by multiplying a number by itself. Okay, ఏమంటున్నారు? It is a number or value that is obtained by multiplying a number by itself. In a sense, ఏదైనా ఒక నంబర్ తీసుకొని సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ ని మనం ఏమంటామంటే పర్ఫెక్ట్ స్క్వేర్, లేదు అంటే దాన్నే మనం స్క్వేర్ నంబర్ అంటామన్నమాట. ఓకే, మీరు ఈజీగా పర్ఫెక్ట్ స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. ఒక నంబర్ ని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అనే నంబర్ తీసుకున్నాను, రైట్? 5 అనే నంబర్ తీసుకొని దీన్ని సేమ్ నెంబర్ దట్ ఈస్ 5 తో మల్టిప్లై చేస్తే నాకు రిజల్ట్ ఏమొస్తుంది? 25 వస్తుంది. ఓకే, సో ఈ వాల్యూ ఏదైతే వస్తుందో దీన్ని మనం ఏమంటామంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాము. ఓకే, ఏమంటాం? పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం. మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం అంటున్నారు, కానీ మీరు ఎందుకు ఇక్కడ స్క్వేర్ నంబర్స్ అని రాశారంటే స్క్వేర్ నంబర్స్ అన్నా అనొచ్చు, లేదా పర్ఫెక్ట్ స్క్వేర్ అని అయినా అనొచ్చు. ఓకేనా, పర్ఫెక్ట్ స్క్వేర్, రైట్? సో ఏదైనా ఒక నంబర్ ని సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ ని మనం ఏమంటాం? పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం. వాటిని స్క్వేర్ నంబర్స్ అనొచ్చు, స్క్వేర్స్ అనొచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్నాం పర్ఫెక్ట్ స్క్వేర్ అనేసి. అలానే సి హియర్, ఇప్పుడు నేను 1 ఇంటూ 1 అంటే 1 ని 1 తో మల్టిప్లై చేస్తున్నాను, రైట్? సో దీన్ని మనం 1 స్క్వేర్ అని రాయొచ్చా? 1 స్క్వేర్ అని రాయొచ్చా దీన్ని, రైట్? సారీ, 1 స్క్వేర్ అని రాయొచ్చా దీన్ని? సో ఈక్వల్ టు 1 అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈక్వల్ టు 1. సో 1 ఇంటూ 1 ని మనం 1 స్క్వేర్ అని రాయొచ్చు. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 1. అలాగే 2 ఇంటూ 2 ఏమని రాయొచ్చు? 2 స్క్వేర్ అని రాయొచ్చు, విచ్ ఈస్ ఈక్వల్ టు 4. సిమిలర్లీ 3 ఇంటూ 3 దట్ ఈస్ 3 స్క్వేర్, 9. 4 ఇంటూ 4 విచ్ ఈస్ ఈక్వల్ టు 4 స్క్వేర్, 16, రైట్? సిమిలర్ గా అంటే ఇక్కడ మనం 1 అనే నంబర్ ని 1 తో మల్టిప్లై చేస్తున్నాం, మనకి అప్పుడు ఏమొస్తుంది? 1 అనేది వస్తుంది. 2 అనే నంబర్ ని 2 తో మల్టిప్లై చేస్తున్నాం, 4 వస్తుంది. 3 ని 3 తో మల్టిప్లై చేస్తే 9 వస్తుంది. 4 ని 4 తో మల్టిప్లై చేస్తే 16 వస్తుంది. లైక్ వైజ్ 5 ఇంటూ 5, 6 ఇంటూ 6, 7 ఇంటూ 7. సో వీటిని అన్నింటిని మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనొచ్చా? వీటన్నింటిని మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనొచ్చా? రైట్, రైట్? కానీ ఇక్కడ ఎందుకు 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 1 ని 1 తో మల్టిప్లై చేస్తున్నాం అంటే 1 స్క్వేర్.
1 square in the sense 1 square, right? సో ఇక్కడ 1 అనేది బేస్, 2 అనేది పవర్ అన్నమాట. ఓకే, 2 అనేది పవర్, 1 అనేది బేస్. మీకు తెలిసే ఉంటుంది కదా, 1 అంటే బేస్, 2 అంటే పవర్. అంటే బేస్‌లో ఏ నంబర్ అయితే ఉందో దాన్ని మనం పవర్‌లో ఎంత నంబర్ ఉందో అన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలన్నమాట. ఓకే, 2 ఉంది పవర్ 2 ఉంది కాబట్టి రిపీటెడ్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ 1. అలాగే ఇప్పుడు మనకి 2 క్యూబ్ ఉన్నిందనుకోండి, అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 అన్నమాట. దీన్ని మనం 2 క్యూబ్‌గా రాస్తాం. అంటే 2 అనే నంబర్‌ని 3 టైమ్స్ 1, ఓకే, 1, 2, 3 3 టైమ్స్ రిపీటెడ్ మల్టిప్లికేషన్ జరిగింది. సో ఇక్కడ మనకి 2 టైమ్స్ రిపీటెడ్ మల్టిప్లికేషన్ జరుగుతుంది కాబట్టి మనం దీన్ని 1 స్క్వేర్ అని రాసాం. రైట్, 1 స్క్వేర్ అని రాసాం. ఓకే, 1 ఇంటూ 1 1 స్క్వేర్ అయింది, 2 ఇంటూ 2 2 స్క్వేర్ అయింది, 3 ఇంటూ 3 3 స్క్వేర్ అయింది, 4 ఇంటూ 4 4 స్క్వేర్. ఇప్పుడు 105 ఇంటూ 105 ఏమవుతుంది మరి? టెల్ మీ. 105 ఇంటూ 105 105 స్క్వేర్. సింపుల్ కదా. 105 ఇంటూ 105 ఏమవుతుంది? 105 పవర్ 2 అంటే 105 స్క్వేర్ అన్నమాట. ఓకే, సో అలాగనే ఇంకా ఏ నంబర్ తీసుకున్నా ఫర్ ఎనీ నంబర్ n, ఓకే, ఇంకా ఏ నంబర్ తీసుకున్నా n అనే నంబర్ని n తో మల్టిప్లై చేస్తే మనం ఏమనొచ్చు? n స్క్వేర్ అనొచ్చా? n అనే నంబర్ని n తో మల్టిప్లై చేస్తే n స్క్వేర్ అనొచ్చా? రైట్. సో ఈ n స్క్వేర్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ద జనరల్ నొటేషన్ ఫర్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, ఏదైనా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ని మనం జనరల్ గా ఎలా ఇండికేట్ చేస్తాము అంటే n స్క్వేర్ అనే దాంతో ఇండికేట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు 5 ఇంటూ 5 5 స్క్వేర్ ఎట్లా అవుతుందో n ఇంటూ n స్క్వేర్ అవుతుంది. సో ఫర్ ఎనీ నంబర్ n, perfect square is described, I mean perfect square is denoted by n square. n square అనే దాంతో మనం నోటేట్ చేస్తాము. ఓకే, దట్ ఈస్ ద జనరల్ నోటేషన్ ఫర్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కి n స్క్వేర్ అనేది జనరల్ నోటేషన్. సో ఇప్పుడు స్క్వేర్ నంబర్ అంటే ఏమని నేర్చుకున్నాం? ఒక నంబర్ ని సేమ్ నంబర్ తో మల్టిప్లై చేస్తే వచ్చిన రిజల్ట్ నే మనం స్క్వేర్ నంబర్ అనొచ్చు లేదా పర్ఫెక్ట్ స్క్వేర్ అనొచ్చు. అయితే దీని జనరల్ నోటేషన్ ఏంటంట? n స్క్వేర్ అనేది జనరల్ నోటేషన్ ఫర్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. క్లియర్? క్లియర్? వెరీ సింపుల్ కదా. ఎస్. సో ఇప్పుడు మనకి ఈ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనే వాటికి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే, అలానే కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉంటాయన్నమాట. ఆ ప్రాపర్టీస్ ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టేబుల్ ని మనం ఫిల్ చేద్దాం. ఓకే, ఏం చేద్దాం? ఈ టేబుల్ ని ఫస్ట్ మనం ఫిల్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఈ టేబుల్ చూస్తే ఏముంది? ఫైండ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 30 న్యాచురల్ నంబర్స్. ఓకే, సో 30 న్యాచురల్ నంబర్స్ యొక్క స్క్వేర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 నుంచి 10 స్క్వేర్ వరకు మనం ఈజీగా రాస్తామా? బికాస్ అట్లీస్ట్ మనకి 10 టేబుల్స్ అన్నా కరెక్ట్గా వచ్చు కదా. రైట్. సో ఇప్పుడు మనం 8th స్టాండర్డ్ అంటే ఇన్ ద వర్స్ట్ కేస్ మీరు 15 స్క్వేర్స్ కరెక్ట్గా పెట్టేటి ఉండాలి. ఓకే, ఫ్లూయెంట్గా ఉండాలన్నమాట. 10 స్క్వేర్స్ అంటే అఫ్ కోర్స్ మనం రాసేస్తాము, 10 టేబుల్స్ వచ్చు. ఓకే, సో ఇప్పుడు 11 స్క్వేర్ నుంచి చెక్ చేస్తే 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 381 and 14 square 20 square is 400. Sorry, this is 361 and 400.
రైట్? సో, 15 స్క్వేర్స్ వరకు మనకి ఈజీగా రావాలి. లేదు అంటే మిగతా 16 స్క్వేర్, 17 స్క్వేర్ మీకు గుర్తు లేకపోయినా ఎలానో మనకి మల్టిప్లికేషన్ వచ్చు కాబట్టి 16 స్క్వేర్ అంటే 16 ఇంటూ 16 అన్నమాట. చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. అలాగా 17 స్క్వేర్, 18 స్క్వేర్, 19 స్క్వేర్, 20 స్క్వేర్ రాసాము. ఇప్పుడు 21 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్స్ చూద్దాం. 30 స్క్వేర్ అంటే ఆఫ్‌కోర్స్ మనకు తెలుసు 900 రైట్? 30 స్క్వేర్ మీన్స్ 900. సో, ఇప్పుడు 21 స్క్వేర్ అంటే 21 ఇంటూ 21 గివ్స్ యూ 441. 22 స్క్వేర్ 484. ఓకే. దిస్ ఈస్ 529 అండ్ 576. 24 స్క్వేర్ 576. 25 స్క్వేర్ 625. 26 స్క్వేర్ what is that? 676. 27 square 780 something 841. 29 square is 841. Oh, just give me a minute. Okay, 27 square, right? 27 1 4 9 6 7 4 8 sorry 729. Okay, 729. 27 square is 729 and 28 square is 784. ఓకే. 784 అన్నమాట. మ్యామ్ ఇవన్నీ మీకెలా గుర్తున్నాయి అంటే, డు నాట్ వరీ నేను కూడా మీరు 21 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్ వరకు ఈజీగా చకచకా రాసేసి ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ చెప్తాను మీకు. ఓకేనా? సో, బట్ దానికన్నా ముందు మనం ఈ ప్యాటర్న్‌ని అబ్జర్వ్ చేద్దాం. అంటే కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అనుకున్నామా మనం? అలానే ప్రాపర్టీస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి అనేది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దామనమాట. సో, ఇప్పుడు మీరు ఈ టేబుల్ అంతా చెక్ చేస్తే, ఈ టేబుల్‌లో వచ్చిన వాల్యూస్ అన్నింటిని మీరు చెక్ చేస్తే, ప్రతి ఒక్క నంబర్ ఓకే. ప్రతి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఈ లైన్‌లో ఉన్నవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్సే కదా మనకి. రైట్? ఇవన్నీ 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100 ఇక్కడ నేను వైట్ చాక్‌తో రాసిన ఇవన్నీ కూడా ఓకే. 121 సో, ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్. బికాస్ ఒక నంబర్‌ని సేమ్ నంబర్‌తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన వాల్యూస్ ఇవన్నమాట. సో, వీటిని మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం. సో, ఇప్పుడు వీటి ప్రాపర్టీస్ ఏంటి అనేది చూద్దాం. అయితే ఈ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నింటిని మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ప్రతి ఒక్క నంబర్ యూనిట్స్ ప్లేస్‌లో ఓకే. ప్రతి ఒక్క నంబర్ యూనిట్స్ ప్లేస్‌లో 1, 4, 9, 6, 5 అండ్ 0 అనేవి ఉన్నాయి. సీ ప్రతి దాంట్లో మనకి 1, 4, 9, 6, 5 అండ్ 0 అనేవి ఉన్నాయా? ఇఫ్ యూ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ ఓకే. ఎవ్రీ పర్ఫెక్ట్ స్క్వేర్‌ని అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క నంబర్ యూనిట్స్ ప్లేస్‌లో మనకి 1, 4, 9, 6, 5 అండ్ 0 అనే యూనిట్స్ ప్లేస్ ఉన్నాయి. రైట్? అవునా? అవే ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి? 0 ఉంది. 1, 4, 5, 6 అండ్ 9. ఓకే. అండ్ 9 ఈ నంబర్స్‌తో మనకి ఎండ్ అవుతున్నాయన్నమాట. ఓకే. ఈ డిజిట్స్ అనేవి యూనిట్స్ ప్లేస్‌లో ఉన్నాయి. కదా? సో, ఇక్కడ ఏ నంబర్‌కైనా ఎండింగ్‌లో 2 కానీ, 3 కానీ, 7 కానీ, 8 కానీ కనిపిస్తుందా? ఏ నంబర్‌కి కూడా మనకి యూనిట్స్ ప్లేస్‌లో 2 ఆర్ 3 ఆర్ 7 ఆర్ 8 రైట్? 2, 3, 7, 8 అనేవి అస్సలు లేవు. అవునా? అస్సలు లేవు. సో, ప్రతి ఒక్క నంబర్ కూడా ఈ డిజిట్స్‌తోనే ఎండ్ అవుతుంది. సో, అది మన ఫస్ట్ అబ్జర్వేషన్. రైట్? మన ఫస్ట్ అబ్జర్వేషన్. ఇక్కడ మీరు చెక్ చేస్తే 10 అంటే 100. 10 స్క్వేర్ అంటే ఏముంది? 10 స్క్వేర్ ఈస్ 100. 20 స్క్వేర్ ఈస్ 400. 30 స్క్వేర్ ఈస్ 900. అంటే దీన్ని బట్టి ఏదైనా ఒక నంబరు, ఏదైనా ఒక నంబరు 0తో ఎండ్ అవుతుంది అంటే ఓకే. ఏదైనా ఒక నంబరు 0తో ఎండ్ అవుతుంది అంటే దాని యొక్క స్క్వేర్ కూడా మనకి 0తోనే ఎండ్ అవుతుంది. దాని యొక్క స్క్వేర్ కూడా 0తోనే ఎండ్ అవుతుంది. అంటే ఇఫ్ అ నంబర్ ఎండ్స్ విత్ 0 ఓకే. ఇఫ్ అ నంబర్ ఎండ్స్ విత్
0 దాని స్క్వేర్ కూడా దేంతో ఎండ్ అవుతుంది? స్క్వేర్ ఎండ్స్ విత్ 0, రైట్? ఏదైనా ఒక నంబర్ 0తో ఎండ్ అవుతుంది అంటే ఆ నంబర్ యొక్క స్క్వేర్, ఇట్స్ స్క్వేర్ ఎండ్స్ విత్ 0, 0తోనే ఎండ్ అవుతుంది అది కూడా. అవునా? లైక్ ఇప్పుడు 10 ఉంది. 10ని స్క్వేర్ చేసాము, 100 అయింది. సో లాస్ట్ 0నే ఉంది. 20 ఉంది. 20ని స్క్వేర్ చేస్తే 400 అయింది. లాస్ట్ 0 ఉంది. అలానే ఇంకా మీరు ఏ నంబర్ తీసుకున్నా 110 తీసుకున్నా దేన్ని స్క్వేర్ చేసినా మీకు లాస్ట్‌లో 0నే వస్తుందన్నమాట. ఓకే. 11 ఇంతొస్తుంది వాల్యూ మీకు. దీన్ని స్క్వేర్ చేశారంటే మీకు వాల్యూ ఏమొస్తుంది? 121 దట్ ఈస్ 12,100 వస్తుంది. అంటే ఎండింగ్ మనకి 0నే ఉంది. సో ఏదైనా ఒక నంబర్ 0తో ఎండ్ అవుతుంది అంటే దాని స్క్వేర్ కూడా మనకి 0తోనే ఎండ్ అవుతుంది. ఓకే. సో అట్లాగే ఇంకొక అబ్జర్వేషన్ ఏముంది మనకిక్కడ? ఈ ఈ రో చూస్తే 5 స్క్వేర్, ఓకే, 15 స్క్వేర్ అండ్ 25 స్క్వేర్. 5 స్క్వేర్, 15 స్క్వేర్, 25 స్క్వేర్. ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకి 5తో ఎండ్ అయ్యాయా? రైట్? ప్రతి ఒక్కటి కూడా మనకి 5తో ఎండ్ అయ్యాయి. అంటే ఏదైనా ఒక నంబర్, ఓకే, ఇఫ్ ఎ నంబర్ ఎండ్స్ విత్ 5 దాని స్క్వేర్ కూడా 5తోనే ఎండ్ అవుతుంది. దాని స్క్వేర్ కూడా మనకి 5తోనే ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు, ఓకే, ఏదైనా నంబర్ 5తో ఎండ్ అవుతుంది అంటే దాని స్క్వేర్ కనుక్కోవడానికి ఒక షార్ట్ ట్రిక్ చెప్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 15 × 15 తీసుకుందాం. అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ 15 స్క్వేర్ కదా! 15 × 15 తీసుకుంటే 15 స్క్వేర్. ఇప్పుడు మనము దీనికి షార్ట్ ట్రిక్ నేర్చుకుందాం అన్నమాట. అంటే ఈ ట్రిక్ ఏ నంబర్ అయినా సరే 5తో ఎండ్ అవుతూ ఉంటే దాని స్క్వేర్‌ని చేయటానికి దిస్ ఈస్ ద ఈజీ ట్రిక్ అన్నమాట. సో ఇక్కడ మనకి 15 × 15 ఉంది. మీన్స్ ఫస్ట్ మీరేం చేస్తారంటే 5 × 5 దట్ ఈస్ 5 × 5 25. అవునా? నెక్స్ట్ ఇంకేముంది మనకి 1 × 1 అనేది ఉంది ఇక్కడ. ఓకే. 1 × 1. సో ఇప్పుడు మీరు 1ని 1తో మల్టిప్లై చేయకుండా 1కి తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? నెక్స్ట్ నెంబర్ 2, రైట్? సో 1 × 1 కాకుండా మీరు 1 × 2 చేయండి. 1 × 2 ఎంత? 2 కదా! 1 × 2 2, రైట్? సో ఆన్సర్ మనకి 225. 15 స్క్వేర్ 225 సింపుల్ కదా! సో సారీ, 5 × 5 25. 1 × 1 ఉంటుంది. 1ని 1తో కాకుండా నెక్స్ట్ నెంబర్ ఏముంటుంది? 2 ఉంటుంది. అంటే 1 × 2 ఈస్ 2. అలానే ఇప్పుడు మనం ఇంకొకటి తీసుకుందాం. 35 స్క్వేర్ చేయాలి మీరు. అంటే 35 × 35 చేయాలి. ఫస్ట్ మనం ఏం చేసేస్తాం? 5 5s 25. ఇది నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకేముంది? 3 × 3 ఉంది. 3ని 3తో మల్టిప్లై చేయకుండా 3 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 4. సో మీరేం చేయాలి? 3 × 4 చేయాలి. ఏం చేయాలి? దట్ ఈస్ 3 × 4 చేస్తే ఎంతొస్తుంది? 12 వస్తుంది. అవునా? 3 × 4 12. సో మీ ఆన్సర్ 1225. 1225 అన్నమాట. సో ఇలా ఏ నంబర్స్ అయినా సరే 5తో ఎండ్ అవుతున్నాయంటే దాన్ని స్క్వేర్ చేసేటప్పుడు మీరు ఈ ఈజీ ట్రిక్‌ని ఫాలో అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 25 దట్ ఈస్ 105 × 105 చేయాలనుకోండి. వాట్ ఈస్ దట్? 105 × 105. అంటే మనకి ఇక్కడ నంబర్ 5తో ఎండ్ అవుతుంది. స్క్వేర్ కనుక్కోవాలి. మనకి షార్ట్ ట్రిక్ తెలుసు. ఫస్ట్ 5 × 5 సేమ్ 25. ఇక్కడ మనకి 10 × 10 ఉంది. సో 10తో కాకుండా మనం 11తో మల్టిప్లై చేస్తాం. దట్ ఈస్ 10 × 11 110. సో మీ ఆన్సర్ 11025, రైట్? మీ ఆన్సర్ ఏమవుతుంది? 11025 అన్నమాట. సో ఇలా ఎంత బిగ్ నంబర్స్ అయినా కూడా మీరు ఈ షార్ట్ ట్రిక్‌ని యూజ్ చేసి ఏ నంబర్ అయినా 5తో ఎండ్ అవుతుంది దాని స్క్వేర్ కనుక్కోవాలంటే ఈ ట్రిక్‌ని మీరు యూజ్ చేయొచ్చు. ఈజీయా? యెస్. సో ఇక్కడ మనకి 2 అబ్జర్వేషన్స్ ఏమొచ్చాయి? ఒక నంబర్ 0తో ఎండ్ అవుతుంది అంటే
ఒక నంబర్ 0తో ఎండ్ అవుతుంది అంటే దాని స్క్వేర్ కూడా 0తోనే ఎండ్ అవుతుంది. ఒక నంబర్ 5తో ఎండ్ అవుతుంది అంటే దాని స్క్వేర్ కూడా 5తోనే ఎండ్ అవుతుంది. అండ్ సో ఓకే. మనకి 0, 5 వచ్చాయి. సో వాట్ అబౌట్ దిస్ 1, 4, 9, 6 ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 అనే నంబర్ మీరు ఫస్ట్ రోని అబ్జర్వ్ చేయండి. ఓకే. ఫస్ట్ రోని అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క నంబర్ యూనిట్స్ డిజిట్‌లో మనకేముంది? 1 ఉంది. అవునా? ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1, 11 స్క్వేర్ అంటే 121, 21 స్క్వేర్ అంటే 441. సో ప్రతి ఒక్క నంబర్‌లో యూనిట్స్ ప్లేస్‌లో మనకేముంది? 1 ఉంది. అంటే అది 1తో ఎండ్ అవుతుంది. రైట్? సో అలానే మీరు 9 స్క్వేర్ ఓకే. ఇక్కడ 9 స్క్వేర్ ఉందా? ఈ రో కూడా మొత్తం అబ్జర్వ్ చేస్తే 9 స్క్వేర్ 81, 19 స్క్వేర్ 361, 29 స్క్వేర్ 841. 841 అంటే ఇక్కడ 1 కానీ 9 కానీ ఓకే. ఏదైనా ఒక నంబర్ 1 ఆర్ 9 అని దాంతో ఎండ్ అవుతుంది అంటే 1 ఆర్ 9 అనే డిజిట్‌తో ఎండ్ అవుతుంది అంటే దాని స్క్వేర్ మనకి 1తో ఎండ్ అవుతుంది. దాని స్క్వేర్ మనకి 1తో ఎండ్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి అదేనా మనం నేర్చుకుంది? ఈ రో అబ్జర్వ్ చేస్తే ఓకే. ఈ 2 రోస్ అబ్జర్వ్ చేస్తే 1కి మొత్తం 1తోనే ఎండ్ అయింది. 1 స్క్వేర్, 11 స్క్వేర్ అంటే ఇక్కడ నీకు నంబర్స్ 1తోనే కదా ఎండ్ అవుతున్నాయి. 11 స్క్వేర్ అంటే 1తో ఎండ్ అవుతుంది. 21 స్క్వేర్ అంటే 1తో ఎండ్ అవుతుంది. మీరు 31 స్క్వేర్ చేసినా కూడా మీకు 1తోనే ఎండ్ అవుతుందన్నమాట. సో వాటెవర్ ఏ నంబర్ అయినా సరే 1తో ఎండ్ అవుతుంది అంటే దాన్ని స్క్వేర్ చేసినప్పుడు కూడా మీకు వచ్చే రిజల్ట్ 1తోనే ఎండ్ అవుతుంది. ఓకే. దాని పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా 1తోనే ఎండ్ అవుతుంది. అలానే 9కి కూడా అన్నమాట. ఇక్కడ 9, 19, 29 మీరు 39 చేసినా, 49 చేసినా, 59 చేసినా, 109 చేసినా, 119 చేసినా, ఏది చేసినా ఓకే. 119 స్క్వేర్ ఏదైనా ఒక నంబర్ 9తో ఎండ్ అవుతుంది అంటే దానికి మనం స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూ కూడా 1తోనే ఎండ్ అవుతుంది. అదే ఇక్కడ మనం రాసాం. If a number ends with 1 or 9, its square ends with 1. Okay? Then what about 4? సో ఇప్పుడు ఈ రో చెక్ చేయండి. సెకండ్ రో దట్ ఈస్ 2 స్క్వేర్ ఈక్వల్ టు 4. 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 12 స్క్వేర్ ఈక్వల్ టు 144, 22 స్క్వేర్ ఈక్వల్ టు 484. ఓకే. అంటే ఇక్కడ ప్రతి నంబర్ మనకి 2తో ఎండ్ అవుతుంది. అవునా? ప్రతి ఒక్క నంబర్ కూడా 2తో ఎండ్ అవుతుంది. దాని యొక్క స్క్వేర్స్ మనకి 4తో ఎండ్ అవుతున్నాయి. అవునా? 4తో ఎండ్ అవుతున్నాయి. రైట్? 2తో ఎండ్ అవుతుంది అంటే ఒక నంబర్ 2తో ఎండ్ అవుతుంది అంటే 4తో ఎండ్ అవుతుంది. అలానే మీరు ఇది 8 స్క్వేర్ రో చూసారనుకోండి. 8 స్క్వేర్ 64, 18 స్క్వేర్ 324, 28 స్క్వేర్ 784 అంటే ఇక్కడ నంబర్స్ వచ్చేసి 8తో ఎండ్ అవుతున్నాయి. వాటి స్క్వేర్స్ 4తో ఎండ్ అవుతున్నాయి. స్క్వేర్స్ 4తో ఎండ్ అవుతున్నాయన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చు? ఇఫ్ ఎ నంబర్ ఎండ్స్ విత్ 2 ఆర్ 8 2తో కానీ 8తో కానీ ఎండ్ అవుతుందంటే దాని స్క్వేర్ ఏమవుతుంది? 4తో ఎండ్ అవుతుంది. ఓకే. దాని స్క్వేర్ 4తో ఎండ్ అవుతుంది. సింపులా? కన్‌ఫ్యూజింగ్‌గా ఉందా? లేదు కదా! ఓకే. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే సారీ. ఓకే. నెక్స్ట్ 3 స్క్వేర్. ఓకే. 3 స్క్వేర్ 9, 13 స్క్వేర్ 169, 23 స్క్వేర్ 529 అంటే దీన్ని బట్టి ఒక నంబర్ 3తో ఎండ్ అవుతూ ఉంటే దాని యొక్క స్క్వేర్స్ 9తో ఎండ్ అవుతున్నాయి. సిమిలర్‌లీ ఒక నంబర్ 7తో ఎండ్ అయితే దాని స్క్వేర్స్ 9తో ఎండ్ అవుతున్నాయి. అవునా? 7 స్క్వేర్, 17 స్క్వేర్, 27 స్క్వేర్. ఇక్కడ ప్రతి నంబర్ 7తో ఎండ్ అవుతుంది. దానికున్న ప్రతి స్క్వేర్ 9తో ఎండ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఒక నంబర్ 3తో కానీ, 7తో కానీ ఎండ్ అయితే ఓకే. అది 9తో ఎండ్ అవుతుంది. దాని స్క్వేర్ ఏమవుతుంది? 9తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వన్ 4 అండ్ 6 చెక్ చేశారనుకోండి మీరు. 4 అండ్ 6 చెక్ చేస్తే ఒక నంబర్ 4తో కానీ, 6తో కానీ ఎండ్ అవుతూ ఉంటే దాని స్క్వేర్ కూడా మనకి 6తో ఎండ్ అవుతుంది. అబ్జర్వ్ చేశారా?
4తో కానీ 6తో కానీ ఎండ్ అయితే దాని స్క్వేర్ మనకి 6తో ఎండ్ అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ అబ్జర్వేషన్. ఓకే. దిస్ ఈజ్ అవర్ అబ్జర్వేషన్ అన్నమాట. మనము 30 స్క్వేర్స్‌ని నేర్చుకున్నాం. అంటే 30 స్క్వేర్స్‌ని ఫిల్ చేసాము. వాటిని అబ్జర్వ్ చేస్తే మనకి సారీ మనకి తెలిసిందేంటి? ఇదన్నమాట. ఓకే. మనం అబ్జర్వ్ చేసిందేంటి? దిస్ ఈజ్ అ టేబుల్. ఓకే. ఏదైనా ఒక నంబర్ 0తో ఎండ్ అవుతుంది అంటే స్క్వేర్ 0తో ఎండ్ అవుతుంది. 5తో ఎండ్ అవుతుందంటే స్క్వేర్ 5తో ఎండ్ అవుతుంది. 1 ఆర్ 9తో ఎండ్ అవుతుంది అంటే దాని స్క్వేర్ 1తో ఎండ్ అవుతుంది. 2 ఆర్ 8తో ఎండ్ అవుతుంది అంటే దాని స్క్వేర్ 4తో ఎండ్ అవుతుంది. 3 ఆర్ 7తో ఎండ్ అవుతుంది అంటే స్క్వేర్ 9తో ఎండ్ అవుతుంది. 4 ఆర్ 6తో ఎండ్ అవుతుంది అంటే 6తో ఎండ్ అవుతుంది. ఈ టేబుల్ నుంచి మనము దిస్ ఈజ్ అవర్ అబ్జర్వేషన్. నేనేం చెప్పాను మీకు? 21 స్క్వేర్ నుంచి 29 స్క్వేర్ వరకు మీరు ఏ మల్టిప్లికేషన్ చేయకుండా చకచకా ఎలా పెట్టేసేయాలి అనేది నేర్పిస్తానన్నాను. సో, అది ఎలాగంటే ఇప్పుడు మీరు నీట్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. ఇవి ఓకే. ఈ వాల్యూస్ రాసుకుంటా. రాసిన తర్వాత ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ 1, 4, 9, 6 రైట్. సో 1, 4, 9, 6 అనేది ఉంది. అవునా? 25 స్క్వేర్ ఆఫ్‌కోర్స్ మనం షార్ట్ ట్రిక్ నేర్చుకున్నాం. దట్ ఈస్ 5 ఇంటూ 5 25. 2 ఇంటూ 2 చేయకుండా 2 ఇంటూ 3 చేస్తామన్నమాట. దట్ ఈస్ 6. 625 ఇది రాసేస్తాం. ఓకే. ఈజీ. ఇది రాసేస్తాం మనం. ఈజీ. ఓకే. తర్వాత మనకి 26 స్క్వేర్ ఇక్కడికి వచ్చేలోపు ఫస్ట్ ఇక్కడ 1496 ఉన్నాయి. దాని తర్వాత 29 నుంచి మీరు రివర్స్ ఆర్డర్‌లో 1496 అని పెట్టండి. వాట్ ఈస్ దట్? 1496 అవునా? అయిపోయింది. యూనిట్స్ ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు టెన్స్ ప్లేస్‌కి వస్తే, టెన్స్ ప్లేస్‌ని అబ్జర్వ్ చేస్తే మనం ఏముంది ఇక్కడ? చూడండి. 4, 8, 2, 7. వాట్ ఈస్ ఇట్? 4, 8, 2, 7. ఇక్కడ నుంచి రివర్స్‌లో కూడా మనకి 4, 8, 2, 7 ఉంది. అవునా? 4, 8, 2, 7 ఉంది. నెక్స్ట్ వన్ ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్ అబ్జర్వ్ చేస్తే మీరు 4 విత్ 4, 5 అండ్ 5, 6 అండ్ 6, 7 అండ్ 7 అండ్ 8. ఓకే. ప్రతిదీ 2 టైమ్స్ రిపీట్ అవుతుందన్నమాట. 4 అండ్ 4, 5 అండ్ 5, 6 అండ్ 6. ఓకే. 2 6 రావాలి. ఓకే. 625 రాసేసుంటాం. బట్ అగైన్ ఇంకొక 6 రావాలి. అండ్ దెన్ 7 అండ్ 7 ఎట్ లాస్ట్ మిగిలింది 8. ఇక్కడ 8 పెట్టొద్దు. ఓకేనా? 30 స్క్వేర్‌కి 8 పెట్టొద్దు. బికాజ్ 30 స్క్వేర్ అంటే 900 వి నో దట్. ఓకే. సో, వీటికి మాత్రం మనం నేర్చుకున్న షార్ట్ ట్రిక్ అన్నమాట ఇది. 1496 రివర్స్‌లో 1496. 4827 రివర్స్‌లో 4827 అండ్ 4 విత్ 4, 5 విత్ 5, 6 విత్ 6, 7 విత్ 7 అండ్ అట్ లాస్ట్ 8. సింపులా? ఓకే కదా? సో, ఇది మన అబ్జర్వేషన్. ఓకే. సో, ఇప్పుడు ఇదేనా మనం చదివింది ప్యాటర్న్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నమాట. సో, ఫస్ట్ మనం ఏం అబ్జర్వ్ చేసాం? ప్రతి ఒక్క స్క్వేర్ నంబర్ దట్ ఈస్ ప్రతి ఒక్క పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా మనకి ఇచ్చిన టేబుల్‌లో దేనితో ఎండ్ అవుతోంది? 0, 1, 4, 5, 6 అండ్ 9 రైట్. ఈ నంబర్స్‌తో మనకి ఎండ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ ఎండింగ్ విత్ 2, 3, 7, 8. మనకి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్స్‌లో కూడా మనం యూనిట్స్ ప్లేస్‌లో 2 కానీ, 3 కానీ, 7 కానీ, 8 కానీ మనకి రాలేదు. రైట్? ఎక్కడ కూడా మనకి రాలేదు. అవునా? ఏ నంబర్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్‌లో కూడా మనకి యూనిట్స్ ప్లేస్‌లో ఐదర్ 2, 3, 7, 8 ఈ 4 నంబర్స్ అస్సలు లేవు. అవునా? సో, నన్ ఆఫ్ దెమ్ ఎండ్స్ విత్ 2, 3, 7, 8 అని చెప్పాము. అండ్ దెన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎండ్స్ విత్ 0, 1, 4, 5, 6, 9. ఇది మన అబ్జర్వేషన్. యూనిట్స్ ప్లేస్ అబ్జర్వేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే స్క్వేర్ ఆఫ్ అన్ ఈవెన్ నంబర్ ఈస్ ఆల్వేస్ ఈవెన్ అంటున్నారు. అంటే ఏదైనా ఒక ఈవెన్ నంబర్‌ని తీసుకొని మనం దానికి స్క్వేర్ చేసామనుకోండి, వచ్చే రిజల్ట్ కూడా ఈవెన్ నంబరే అన్నమాట. అలాగనే ఒక ఆడ్ నంబర్‌ని తీసుకొని స్క్వేర్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా ఆడ్ నంబరే. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్ తెలుసు కదా! రైట్. ఈవెన్ నంబర్స్ ఏంటి?
2, 4, 6, 8, 10 and so on. Odd numbers 1, 3, 5, 7, 9, 11, 13, 15 and so on. Right? సో ఇవి ఈవెన్ నంబర్స్, ఇవి ఆడ్ నంబర్స్. ఏదైనా ఒక నంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది అంటే అది ఈవెన్ నంబర్. అంటే 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. వాటిని మనం ఈవెన్ నంబర్స్ అంటాం. రిమైండర్ 0కి ఈక్వల్ కాకపోతే ఆడ్ నంబర్స్ అంటాం. క్లియర్ కదా? ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్ అయితే తెలుసు కదా? యెస్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఏదైనా ఒక ఈవెన్ నంబర్‌ని తీసుకొని దానికి స్క్వేర్‌ని పెర్ఫార్మ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా మనకి ఈవెన్ నంబరే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈవెన్ నంబర్ 16 తీసుకుంటాను. 16 అనేది ఈవెన్ నంబరే కదా! దీన్ని 16 దట్ ఈస్ స్క్వేర్ చేసినప్పుడు నాకొచ్చే వాల్యూ ఏంటి? 256. ఇది ఈవెన్ నంబరే కదా! బికాజ్ మనకి యూనిట్స్ ప్లేస్‌లో 6 ఉంది. విచ్ ఈస్ ద ఈవెన్ నంబర్. సో, యూనిట్స్ ప్లేస్‌ని డిసైడ్ చేస్తే మనం యూనిట్స్ ప్లేస్‌ని పిక్ చేస్తే దాని నుంచి మనం ఆ నంబర్ ఈవెన్ నంబరా కాదా అని చెప్పేసి డిసైడ్ అవ్వచ్చు. బికాజ్ యూనిట్స్ ప్లేస్‌లో మనకి ఇక్కడ 6 ఉంది. 6 అనేది ఈవెన్ నంబర్. ఆఫ్‌కోర్స్ అప్పుడు 256 మొత్తం కూడా ఈవెన్ నంబర్ అవుతుంది. ఓకే. అలాగా మనం ఏ నంబర్ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ 24 స్క్వేర్. 24 స్క్వేర్ ఏంటి? 576. సో, ఇది కూడా ఈవెన్ నంబర్. 24 ఈవెన్ నంబర్, 576 ఈవెన్ నంబర్. సో, ఏదైనా సరే ఒక ఈవెన్ నంబర్‌ని స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూ కూడా మనకి ఈవెన్ నంబరే. ఓకే. అలాగని ఆడ్ నంబర్ అంటున్నారు. ఓకే. ఆడ్ నంబర్ తీసుకుంటే ఇప్పుడు నేను 13 తీసుకుంటాను. 13 ఇంటూ 13 నాకేమొస్తుంది? 169 వస్తుంది. 13 అనేది ఆడ్ నంబర్ గదా! బికాజ్ యూనిట్స్ ప్లేస్‌లో 3 ఉంది. విచ్ ఈస్ ద ఆడ్ నంబర్. సో, మనకి 13 అనేది ఆడ్ నంబర్ అవుతుంది. ఓకే. సో, దీన్ని స్క్వేర్ చేస్తే నాకు 169 వచ్చింది. యూనిట్స్ ప్లేస్‌లో నాకేముంది? 9 ఉంది. 9 అనేది ఆడ్ నంబర్. సో, 169 అనేది నాకేమవుతుంది? ఆడ్ నంబర్ అవుతుంది. అలాగని ఇప్పుడు నేను 19 ఇంటూ 19 తీసుకున్నాను. 361 వస్తుంది. అంటే 19 అనేది ఆడ్ నంబర్. దీనికి స్క్వేర్ చేసినా నాకొచ్చేది ఆడ్ నంబర్. ఓకే. ఈ 2 పాయింట్స్ అర్థమైందా? స్క్వేర్ ఒక ఈవెన్ నంబర్, స్క్వేర్ ఆఫ్ అ ఈవెన్ నంబర్ ఈస్ ఆల్వేస్ ఈవెన్ నంబర్. స్క్వేర్ ఆఫ్ అ ఆడ్ నంబర్ ఈస్ ఆల్వేస్ ఆడ్ నంబర్. ఓకే. తర్వాత ఏముంది? ఇఫ్ అ నంబర్ ఎండ్స్ విత్ ఆడ్ నంబర్ ఆఫ్ జీరోస్ దెన్ ఇట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక నంబర్, ఓకే, ఒక నంబర్‌లో మనకి ఆడ్ నంబర్ ఆఫ్ జీరోస్‌తో ఎండ్ అయితే, ఓకే, ఆడ్ నంబర్ ఆఫ్ జీరోస్‌తో ఎండ్ అయితే దెన్ ఇట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10 తీసుకున్నా ఇక్కడ. దీంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఎన్ని జీరోస్ ఉన్నాయి దీంట్లో? 1 జీరో ఉంది. ఎన్నున్నాయి? 1 జీరో ఉంది. అంటే ఆడ్ నంబర్ ఆఫ్ జీరోస్ ఏనా? 1 అనేది ఆడ్ నంబర్ కదా! అంటే ఆడ్ నంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి. 10 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు కదా! 10 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కదా! యెస్. అలాగనే ఇప్పుడు నేను 100 అని తీసుకున్నా. 100లో నాకెన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. ఓకే. 2 జీరోస్ ఉన్నాయి. సో, 2 అనేది ఈవెన్ నంబర్. రైట్? 2 అనేది ఈవెన్ నంబర్. అంటే ఆడ్ నంబర్ ఆఫ్ జీరోస్ లేవు నాకు. ఓకే. సో, దేర్ ఈస్ ఛాన్స్ దట్ ఇట్ క్యాన్ బి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది. 100 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే కదా! రైట్? సో, 10 స్క్వేర్ అని రాయొచ్చా మనం 100ని? 100ని 10 స్క్వేర్ రాయొచ్చు. దట్ ఈస్ 10 ఇంటూ 10 100 కదా! 10 టెన్స్ ఆర్ 100. సో, 10 స్క్వేర్ ఈక్వల్స్ టు 100. సో, 100 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నమాట. అలానే ఇప్పుడు నేను ఒక నంబర్ తీసుకున్నా. 1000. ఓకే. 3 జీరోస్ ఉన్నాయి నాకు. అంటే ఆడ్ నంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదనమాట. ఓకేనా? అలా అని మనము ఈవెన్ నంబర్ ఆఫ్ జీరోస్ ఉంటే అది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. జస్ట్ అబ్జర్వేషన్ ఏంటి అంటే ఆడ్ నంబర్ ఆఫ్ జీరోస్ ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అలా అని ఈవెన్ నంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నవి అన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఓకే. జస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక నంబర్ యొక్క ఎండింగ్‌లో, అది కూడా టోటల్ నంబర్‌లో కాదు. ఒక నంబర్ యొక్క ఎండింగ్‌లో మనకి ఆడ్ నంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి అంటే ఇట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ స్క్వేర్.
ఓకే. ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. అలా అని ఇంకొకటి ఏంటి అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 500 తీసుకున్నాం. 500లో మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోసే ఉన్నాయి. 500 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. రైట్? 500 పర్ఫెక్ట్ స్క్వేరా? నాట్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా? సో ఎట్లా మనం చెప్పొచ్చంటే ఇక్కడ 500. సో ఇక్కడ మీరు చూస్తే 22 స్క్వేర్ 484, 23 స్క్వేర్ 529. అంటే ఈ రెండిటి మధ్యలో నాకు 500 ఉంటుంది. రైట్? ఈ రెండిటి మధ్యలోనే కదా నాకు 500 ఉంటుంది. 484 కన్నా గ్రేటర్ దాన్ ఉంది. 529 కన్నా లెస్ దాన్ అన్నమాట. సో ఈ రెండిటి మధ్యలో 500 ఉంటుంది. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేవి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. 500కి ఎలాంటి పర్ఫెక్ట్ స్క్వేర్ రాదన్నమాట. ఓకేనా? సో 500 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక నంబర్ ఆడ్ నంబర్ ఆఫ్ జీరోస్‌తో ఎండ్ అయితే దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అంటున్నాం. అంతే. ఓకేనా? దట్స్ ఇట్. సో దిస్ ఈస్ అవర్ అబ్జర్వేషన్ అన్నమాట. ఓకే. ఇది కీ ప్రాపర్టీస్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో ఇప్పుడు మనము ఏం చెప్పాం మనం? ఓకే. మన అబ్జర్వేషన్‌లో ఏం నేర్చుకున్నాం? ప్రతి ఒక్క పర్ఫెక్ట్ స్క్వేర్, ఓకే. ప్రతి ఒక్క పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా మనకి 0, 1, 4, 5, 6 అండ్ 9తో ఎండ్ అవుతున్నాయి అని అబ్జర్వ్ చేశాం. అదే పాయింట్‌ని మనం ఇంకా ముందు స్లైడ్‌లో కూడా నేర్చుకున్నాం. రైట్? సో ఇక్కడ మనకేమంటున్నారంటే ఇఫ్ ఎ నంబర్ ఎండ్స్ విత్ దీస్ డిజిట్స్, ఓకే. అంటే ఒక నంబర్ యూనిట్స్ ప్లేస్‌లో ఈ డిజిట్స్ ఉంటే ఈస్ ఇట్ ఆల్వేస్ ఎ స్క్వేర్? ఇది ఎప్పుడు స్క్వేరేనా? అది పర్ఫెక్ట్ స్క్వేర్ అని అర్థమా? అని అడుగుతున్నారు. ఓకే. యెస్ ఆర్ నో? డెఫినైట్‌లీ నో. ఎందుకంటే ఇప్పుడు నేను 26 అనేది తీసుకుంటాను. 26 పర్ఫెక్ట్ స్క్వేరా? అలానే 79 అనేది తీసుకుంటా. పర్ఫెక్ట్ స్క్వేరా? 60 తీసుకుంటా. పర్ఫెక్ట్ స్క్వేరా? ఇవన్నీ కూడా మనకి ఎండ్ అవుతున్నాయి కదా! 1, ఓకే. అండ్ దెన్ 11. సో ఈ నంబర్స్ తీసుకున్నాను నేను. ఈ నంబర్స్ ప్రతి ఒక్కటి 1తో ఎండ్ అవుతుంది, 4తో ఎండ్ అవుతుంది, 0తో ఎండ్ అవుతుంది, 9తో ఎండ్ అవుతుంది, 16తో ఎండ్ అవుతుంది, 6తో ఎండ్ అవుతుంది, అలానే 5తో ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ నంబర్స్ ఏమన్నా మనకి స్క్వేర్స్ అవుతాయా వీటిలో? రైట్? 15 పర్ఫెక్ట్ స్క్వేరా? నో. 26 పర్ఫెక్ట్ స్క్వేరా? నో. 79 పర్ఫెక్ట్ స్క్వేరా? నో. 60 పర్ఫెక్ట్ స్క్వేరా? నో. 14 పర్ఫెక్ట్ స్క్వేరా? నో. 11 పర్ఫెక్ట్ స్క్వేరా? నో. ఓకే. మన అబ్జర్వేషన్‌లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేవి వీటితో ఎండ్ అవుతున్నాయి. ఓకే. బట్ ఇట్ ఈస్ నాట్ దట్, ఓకే. ఇట్ ఈస్ నాట్ దట్ ఒక నంబర్ ప్రతి ఓకే. ఈ డిజిట్స్‌తో ఎండ్ అవుతే అది స్క్వేర్ అవుతుంది అన్న కన్ఫర్మేషన్ కానీ, అన్న కన్‌క్లూజన్ కానీ లేదు. ఓకే. పాసిబిలిటీ ఉంటుంది. దేర్ మైట్ బి మీన్స్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. ఓకేనా? పాసిబిలిటీ దట్ ఇట్ క్యాన్ బి ఎ స్క్వేర్ అని. అంతేకాని ఒక నంబర్ ఈ డిజిట్స్‌తో ఎండ్ అయితుంది అంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అని మనం చెప్పలేము. ఓకే. అని మనం చెప్పలేమన్నమాట. ఎగ్జాంపుల్సే ఇవి. 26, 56, 96, 99 ఇవన్నీ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు కదా! సో, దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే. సో, జస్ట్ ఏంటి అంటే మనకి ఆ ప్యాటర్న్ అనేది ఈ నంబర్స్‌తో ఎండ్ అవుతున్నాయి. అంటే ఆ నంబర్స్‌తో ఎండ్ అయితే దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ ఇట్ క్యాన్ బి ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. అంతేగాని మనము కన్క్లూడ్ చేసేయలేమన్నమాట జస్ట్. ఓకే. బట్, బట్ ఇఫ్ a number ends with 2, 3, 7, 8, if a number ends with 2, 3, 7, 8, then you can definitely say that it is not at all a perfect square. ఓకే. 2తో కానీ, 3తో కానీ, 7తో కానీ, 8తో కానీ, ఓకే. ఈ ఈ డిజిట్స్‌తో ఒక నంబర్ ఎండ్ అవుతుంది అంటే బ్లైండ్‌లీ యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 1033 ఇచ్చారు. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవునా కాదా అంటే యూనిట్స్ ప్లేస్‌లో నీకు 3 ఉంది. అఫ్‌కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే. అలానే 1087 ఇచ్చారు. యూనిట్స్ డిజిట్‌లో 7 ఉంది. అఫ్‌కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. అలాగనే ఇప్పుడు నీకు 1089 అనే నంబర్ ఉంది.
ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవునా కాదా అంటే నీకు యూనిట్స్ డిజిట్‌లో 9 ఉంది. అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ యూ కెనాట్ కన్క్లూడ్ దట్ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేసి. ఓకే. దాన్ని చెక్ చేయాలన్నమాట. అదెలా చెక్ చేస్తామని మనం అప్‌కమింగ్ స్లైడ్స్‌లో డిస్కస్ చేద్దాం. బట్ ఒక నంబర్ 2తో కానీ, 3తో కానీ, 7తో కానీ, 8తో కానీ 2, 3, 7, 8 2, 3, 7, 8 అనే డిజిట్స్‌తో ఎండ్ అవుతుంది అంటే ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఎ స్క్వేర్. ఇట్ ఈస్ నాట్ ఎ స్క్వేర్. ఓకే. అర్థమైందా? ఇదన్నమాట. సో, ఇక్కడ ఇప్పుడు మనకేం అడుగుతున్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ హావ్ ద డిజిట్ 6 ఇన్ ద యూనిట్స్ ప్లేస్. ఓకే. కింద మనకి కొన్ని నంబర్స్ ఇచ్చారు. ఈ నంబర్స్‌ని మనం స్క్వేర్ చేస్తే మనకొక రిజల్ట్ వస్తుంది కదా! ఆ రిజల్ట్‌లో ఏ నంబర్స్‌కి మనకి 6 అనేది యూనిట్స్ ప్లేస్‌లో ఉంటుంది. అంటే ఆ నంబర్ 6తో ఎండ్ అవుతుంది అని అడిగారనమాట. ఇందాక మనం ఒక టేబుల్ నేర్చుకున్నాం గుర్తుందా? 0తో ఎండ్ అయితే 0తో ఎండ్ అవుతుంది. నంబర్ 5తో ఎండ్ అయితే స్క్వేర్ కూడా 5తో ఎండ్ అవుతుంది. అలా కాకుండా నంబర్ 2తో కానీ, 8తో కానీ ఎండ్ అయితే దాని స్క్వేర్ 4తో ఎండ్ అవుతుంది. 4తో కానీ, 6తో కానీ ఎండ్ అయితే దాని స్క్వేర్ 6తో ఎండ్ అవుతుంది. రైట్? అది ఇందాక మనం నేర్చుకున్నాం. అది గనక మీకు గుర్తుంటే దీన్ని జస్ట్ మీరు ఫ్యూ సెకండ్స్‌లో ఆన్సర్ చేయొచ్చు. రైట్? ఫ్యూ సెకండ్స్‌లోనే ఆన్సర్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు 38 స్క్వేర్ అన్నారు. ఏమన్నారు వాళ్ళు? ఫస్ట్ నంబర్ మనకేమిచ్చారు? 38 స్క్వేర్. అంటే మనకి నంబర్ దేనితో ఎండ్ అవుతుంది? 8తో ఎండ్ అవుతుంది. 8తో ఎండ్ అవుతుందంటే మనకి స్క్వేర్ దేనితో ఎండ్ అవుతుంది? 4తో ఎండ్ అవుతుందన్నమాట. యూనిట్స్ ప్లేస్‌లో 4 అనేదొస్తుంది. ఓకే. యూనిట్స్ ప్లేస్‌లో నీకు 4 అనే డిజిట్ వస్తుందన్నమాట. అందువల్ల ఇది మన ఆన్సర్ కాదు. అవునా? 38 స్క్వేర్ అనేది నంబర్ 8తో ఎండ్ అయింది మా. ఓకే. 8తో ఎండ్ అయింది అంటే దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూ 4తో ఎండ్ అవుతుంది. ఓకే. మీకు ఆ టేబుల్ గుర్తులేదు. టేబుల్‌ని మర్చిపోదాం. 8 స్క్వేర్ ఏంటి? 8 స్క్వేర్ ఏంటి? 64 రైట్? అంటే దేనితో ఎండ్ అవుతుంది? 4తో ఎండ్ అవుతుంది. అంటే యూనిట్స్ ప్లేస్‌లో ఆఫ్‌కోర్స్ నీకు స్క్వేర్ చేసినా కూడా 38 స్క్వేర్‌ని స్క్వేర్ చేసినా కూడా 4 వస్తుందన్నమాట. ఓకే. టేబుల్ గుర్తులేకపోతే 8 స్క్వేర్ అంటే 64 అంటే మనకి ఏ నంబర్ అన్నా 8తో ఎండ్ అవుతుంది అంటే దాని యొక్క స్క్వేర్ 4తో ఎండ్ అవుతుంది. ఇది మన ఆన్సర్ కాదు. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి? 34 స్క్వేర్ ఇచ్చారు. 34 స్క్వేర్ మనకి ఈ నంబర్ 4తో ఎండ్ అవుతుంది. రైట్? 4తో ఎండ్ అవుతుంది. అంటే ఏదైనా ఒక నంబర్ 4తో ఎండ్ అయితే దాని స్క్వేర్ 6తో ఎండ్ అవుతుంది. రైట్? అంటే ఇది మన ఆన్సరా? యెస్. బికాజ్ 4 ఇంటూ 4 ఈజ్ 16. 4 ఇంటూ 4 4 స్క్వేర్ ఈజ్ 16. అంటే 4తో ఎండ్ అవుతుంది అంటే 6తో ఎండ్ అవుతుంది. సో, ఇది వన్ ఆఫ్ ద ఆన్సర్స్. తర్వాత 46 స్క్వేర్ అన్నారు. 46 స్క్వేర్. ఒక నంబర్ 6తో ఎండ్ అవుతుంది. అంటే 6 ఇంటూ 6 36. అంటే మనకి నంబర్ 6తో ఎండ్ అయితే స్క్వేర్ కూడా 6తో ఎండ్ అవుతుంది. సో, ఇది కూడా మన ఆన్సరే. యూనిట్స్ ప్లేస్‌లో నీకు 6 వస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ 82 స్క్వేర్. అంటే నీకిక్కడ నంబర్ 2తో ఎండ్ అవుతుంది. 2తో ఎండ్ అయితే ఆఫ్‌కోర్స్ అది 4తో ఎండ్ అవుతుంది. అవునా? సో, ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ వన్ 56 స్క్వేర్. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం 6తో ఎండ్ అయితే స్క్వేర్ కూడా 6తోనే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వన్ 74 స్క్వేర్. 4తో ఎండ్ అవుతే స్క్వేర్ కూడా మనకి 6తోనే ఎండ్ అవుతుంది. అవునా? ఈజీయా? మీకు టేబుల్ గుర్తుంది అంటే చాలా ఈజీ. లేదు అంటే మీరు లాస్ట్ డిజిట్‌ని చెక్ చేసుకోండి ఏదైనా. ఇప్పుడు అలా కాకుండా మీకు 109 స్క్వేర్ ఇచ్చారండి. ఇక్కడ నీకు 109 స్క్వేర్ ఉంది. మ్యామ్ 109 స్క్వేర్. ఓకే. సో, 109 స్క్వేర్ బిగ్గర్ నంబర్ మ్యామ్ ఎలా చెక్ చేయాలి అనుకోకుండా టేబుల్ గుర్తుందనుకోండి 9తో ఎండ్ అవుతుందంటే ఆఫ్‌కోర్స్ 1తో ఎండ్ అవుతుంది అని చెప్పేస్తాం. లేదు మీరు మర్చిపోయారు టేబుల్‌ని. మర్చిపోండి. నంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్‌లో ఏముంది? 9 ఉంది. 9ని స్క్వేర్ చేస్తే ఎంతొస్తుంది మనకి? 9ని స్క్వేర్ చేస్తే ఎంతొస్తుంది? 81 వస్తుంది. అంటే ఏ నంబర్ అయినా 9తో ఎండ్ అయితే దాని యొక్క స్క్వేర్ 1తో ఎండ్ అవుతుంది
అని మనకి ఈజీగా తెలిసిపోతది. అవునా? సో దట్ అది మన ఆన్సర్ కాదు. 6తో ఎండ్ అవ్వట్లేదు. సింపులా? వెరీ ఈజీ యాక్చువల్లీ. ఓకే. సో, దీని తర్వాత మీరు కొన్ని ప్రాక్టీస్ చేశారు అంటే, మీరు చాలా థరో అయిపోతారనమాట. ఓకే. దీంట్లో ఫుల్ అండ్ ఫుల్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. రైట్? యెస్. సో, ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్స్ చూసాము. పర్ఫెక్ట్ స్క్వేర్స్‌కి ఉన్న ప్రాపర్టీస్ ఏంటో నేర్చుకున్నాము. ఓకే. అక్కడ మనం 2 ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకున్నాం. ఒక స్క్వేర్ అంటే ఒక నంబర్ 0 ఆర్ 1 ఆర్ 4, 5, 6, 9 వీటితో ఎండ్ అవుతుంటే ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ నాట్ కన్క్లూడెడ్ దట్ ఇట్ ఈస్ ఎ స్క్వేర్ అని మనం కన్క్లూడ్ చేయలేమనమాట. దెర్ ఈస్ ఎ ఛాన్స్. అది మనం చెక్ చేయాలి. అలా కాకుండా ఒక నంబర్ 2 ఆర్ 3 ఆర్ 7 ఆర్ 8 ఏ డిజిట్స్‌తో ఎండ్ అవుతుంది అంటే బ్లైండ్‌లీ వి కెన్ సే దట్ ఇట్ ఈస్ నాట్ ఎ స్క్వేర్ అని. ఓకే. సో, నౌ ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండ్ ఆడ్ నంబర్స్. ఓకే. పర్ఫెక్ట్ స్క్వేర్స్‌కి, ఆడ్ నంబర్స్‌కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఆఫ్‌కోర్స్ మనకి తెలుసు. ఆడ్ నంబర్స్ అంటే మనకు తెలుసు. ఓకే. ఆడ్ నంబర్స్ అంటే ద నంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2 రైట్? ఆడ్ నంబర్స్ ఏంటి? 1, 3, 5, 7, 9, 11 అండ్ సో ఆన్ రైట్? పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే మనం నేర్చుకున్నాం. ఓకే. ఇట్ ఈస్ ఎ నంబర్ ఆర్ వాల్యూ దట్ ఈస్ అబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ అ నంబర్ బై ఇట్సెల్ఫ్. ఓకే. ఒక నంబర్‌ని సేమ్ నంబర్‌తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూనే మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అంటామని నేర్చుకున్నాం. సో, వాట్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్? 1, 4, 9, 16, 25, 36, 7 square, 49, 8 square, 64 and so on. So, వీటిని మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటామా? బికాస్ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్ అండ్ సో ఆన్ అన్నమాట. సో, వీటిని మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం. అయితే వీటికి ఉన్న రిలేషన్ ఏంటి? ఓకే. వీటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది చూద్దాం. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు కాన్సిక్యూటివ్ స్క్వేర్ నంబర్స్ ఓకే. కాన్సిక్యూటివ్ స్క్వేర్ నంబర్స్‌కి డిఫరెన్స్ తీసామనుకోండి అంటే సబ్ట్రాక్ట్ చేసామనుకోండి మనకి ఆడ్ నంబర్స్ ఒస్తాయి. అర్థం కాలేదు కదా! చూద్దాం. సీ ఇప్పుడు 4 - 1 రైట్? కాన్సిక్యూటివ్ అంటే పక్కన ఉన్న నంబర్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 అండ్ 4 అనేవి కాన్సిక్యూటివ్. 9 అండ్ 16 అనేవి కాన్సిక్యూటివ్. 4 అండ్ 9 అనేవి కాన్సిక్యూటివ్. అంటే పక్కన ఉన్న నంబర్స్‌ని కాన్సిక్యూటివ్ నంబర్స్, సక్సెసివ్ నంబర్స్ అంటారన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ కాన్సిక్యూటివ్ స్క్వేర్స్ అంటే 4ని 1ని మైనస్ చేస్తే నీకేమొస్తుంది? 3 వస్తుంది. అలాగే 9ని 4ని మైనస్ చేస్తే 5 అండ్ 9 అండ్ 16 మైనస్ చేస్తే 7. 16, 25 మైనస్ 16 చేస్తే 9. ఓకే. ఇలా మనకి కాన్సిక్యూటివ్ స్క్వేర్ నంబర్స్ డిఫరెన్స్ తీసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ ఏమొస్తున్నాయి? 3, 5, 7 అలానే ఇప్పుడు ఇంకొకటి కూడా రాస్తాను మీకు అర్థమవుతది. 11. సో, 3, 5, 7, 9, 11 ఈ ఆర్డర్‌ని చూస్తుంటే మనకేం గుర్తొస్తుంది? 3, 5, 7, 9, 11 ఆడ్ నంబర్స్ రైట్? సో, వీటిని మనము ఆడ్ నంబర్స్ అంటామా? రైట్? ఆడ్ నంబర్సే కదా ఇవి. సో, ఇలాగ మనం డిఫరెన్స్ తీసుకుంటూ వెళ్తే మనకి ఆడ్ నంబర్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇక్కడ 1ని 4ని మైనస్ చేస్తే 3 వస్తుంది. 4ని 9ని మైనస్ చేస్తే 5 వస్తుంది. 9 అండ్ 16ని మైనస్ చేస్తే 7. ఈ రెండింటిని మైనస్ చేస్తే 9. ఈ రెండింటిని మైనస్ చేస్తే 11 వస్తుంది. ఈ రెండింటిని మైనస్ చేస్తే 13. నెక్స్ట్ వన్ 15 అండ్ సో ఆన్ ఇలా వెళ్తూ ఉంటుందన్నమాట. ఓకే. అంటే మనకి ఆడ్ నంబర్స్ వస్తూ ఉంటాయి. కాన్సిక్యూటివ్ స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ ఆడ్ నంబర్స్. ఆడ్ నంబర్స్. అయితే మనం ఇప్పుడు దీన్ని చూసి ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ ఆడ్ నంబర్స్ వస్తున్నాయి. అదే మనం ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకి స్క్వేర్స్ వస్తాయా? స్క్వేర్స్ వస్తాయా? అంటే ఇప్పుడు మనం 4 - 1 = 3 అంటున్నాం.
3 + 1 = 4 కదా! 3 + 1 = 4 కదా! అదే అన్నమాట. సో, అర్థమైందా? సో, ఏం చెప్తున్నానంటే కాన్సిక్యూటివ్ స్క్వేర్స్ డిఫరెన్స్ ఆడ్ నంబర్స్ వస్తున్నాయి. అయితే ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేస్తే కాన్సిక్యూటివ్ నంబర్స్ వస్తాయి కదా! అంటున్నాను. సో, అది ఎలాగో ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక్కసారి చూడండి. 1, 4 డిఫరెన్స్ ఎంత అయింది మనకి? ఓకే. 1 అండ్ 4 డిఫరెన్స్ ఎంత అయింది? 3 అయిందా? దీని డిఫరెన్స్ 5 అయిందా? దీని యొక్క డిఫరెన్స్ 7 అయిందా? దీని డిఫరెన్స్ 9 అయింది. కదా! సో, నేను యాడ్ చేస్తే వస్తుందంటున్నాను. ఎట్లా చూడండి 1 + 3 వీటన్నింటిని మనం మైనస్ చేస్తే వచ్చిన వాల్యూస్ ఇవి. ఇప్పుడు 1 + 3 చేస్తే 4 వస్తుందా? 1 + 3 + 5 చేస్తే 9 వస్తుందా? 1 + 3 + 5 + 7 చేసుకుంటూ వెళ్ళామనుకోండి 16 వస్తుందా? అండ్ అగైన్ 1 + 3 + 5 + 7 + 9 చేస్తే 25 వస్తుంది. నెక్స్ట్ 1 + 3 + 5 + 7 + 9 ఓకే. చేస్తే మనకి నెక్స్ట్ నంబర్ 9 + 11 చేస్తే మనకి ఈ నంబర్ 36 వస్తుంది. సో, కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్‌ని స్టార్టింగ్ ఫ్రమ్ 1 అడిషన్ చేసుకుంటూ వెళ్తే మనకి కాన్సిక్యూటివ్ స్క్వేర్స్ వస్తున్నాయి. అది ఇప్పుడు ఎలా అని మనం చూద్దాం. సో, ఓకే చెప్తాను చూడండి. సో, ఈ ప్యాటర్న్ ఏంటి అంటే దీన్ని మనం ఇన్వర్టెడ్ ఎల్ ప్యాటర్న్ అంటాం. ఏమంటాం? ఇన్వర్టెడ్ ఎల్ అన్నమాట. ఓకే. ఇన్వర్టెడ్ ఎల్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్‌కి, ఆడ్ నంబర్స్‌కి ఉన్న రిలేషన్ ఏంటో చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆడ్ నంబర్స్ అంటే ఏంటో తెలుసు. 1, 3, 5, 7, 9, 11 అండ్ సో ఆన్. రైట్? సో, ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ఆడ్ నంబర్ ఏంటి? 1. 1 అనేది ఆడ్ నంబర్. అలానే అది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడు మనం ఏమంటున్నాం? యాడ్ చేయాలి అంటున్నాం. ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేయాలి స్టార్టింగ్ ఫ్రమ్ 1 అంటున్నాం. సో, తర్వాత 1 తర్వాత వచ్చే ఆడ్ నంబర్ ఏంటి? 3. రైట్? 1 తర్వాత వచ్చే ఆడ్ నంబర్ ఏంటి? 3. దీన్ని యాడ్ చేస్తే నీకెంతొస్తుంది? 4 వస్తుంది. విచ్ ఈస్ 2 స్క్వేరా? 4 అంటే 2 స్క్వేరా? అవునా? రైట్ కదా! అంటే ఇక్కడ మీరు చెక్ చేస్తే ఫస్ట్ మనకి 1 డాట్ ఉంది ఇక్కడ. సో, 1 స్క్వేర్ అనేది మనకి ఫార్మ్ అయింది. 1 స్క్వేర్. నెక్స్ట్ మనం ఏం చేసాము? ఈ 1 డాట్‌కి ఓకే. ఈ 1 డాట్‌కి 3 డాట్స్ యాడ్ చేసాం. అంటే 3ని యాడ్ చేసాం మనం ఇక్కడ. అవునా? ఇక్కడ నాకు 1 డాట్ ఉంది. ఈ 1 డాట్‌కి నేనేం చేశాను? 3 డాట్స్ యాడ్ చేశాను. నాకిప్పుడు స్క్వేర్ ఫార్మ్ అయిందా? రైట్? స్క్వేర్ ఫార్మ్ అయిందా? విచ్ ఈస్ 4 అన్నమాట. దట్ ఈస్ 2 స్క్వేర్. ఓకే. 2 స్క్వేర్. అలానే ఇప్పుడు నేను తర్వాత మనకి 3 తర్వాత ఏమొస్తుంది? 5. సో, దీన్ని యాడ్ చేస్తే నీకెంతొస్తుంది? 9 విచ్ ఈస్ ఈక్వల్ టు 3 స్క్వేర్. రైట్? సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏం యాడ్ చేసాం? 5 యాడ్ చేసాం. అంటే 5 డాట్స్‌ని నేనిక్కడ యాడ్ చేస్తున్నాను. నాకిప్పుడు స్క్వేర్ ఫార్మ్ అయిందా? రైట్? ఇది స్క్వేర్ కదా! 3/3 స్క్వేర్. ఓకే. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. 3 డాట్స్ అండ్ 3 డాట్స్. 3/3 స్క్వేర్ ఫార్మ్ అయింది కదా! దట్ ఈస్ 3 స్క్వేర్. ఓకే. నెక్స్ట్ వన్ 5 తర్వాత ఏంటి మనకి ఆడ్ నంబరు? 7 అన్నమాట. ఓకే. 7. సో, దీన్ని యాడ్ చేస్తే నాకేమొస్తుంది? 16 విచ్ ఈస్ ఈక్వల్ టు 4 స్క్వేర్. విచ్ ఈస్ ఈక్వల్ టు 4 స్క్వేర్. అంటే నేనిక్కడ ఇప్పుడు ఎన్ని యాడ్ చేయాలి? 7 యాడ్ చేయాలి. ఓకే. 7 యాడ్ చేస్తే నాకు స్క్వేర్ ఫార్మ్ అవుతుందా? 4, 4, 4. ఓకే. 4/4 అనే స్క్వేర్ ఫార్మ్ అయింది నాకు. అంటే 4 స్క్వేర్ ఫార్మ్ అయింది. దట్ ఈస్ ఇక్కడ టోటల్ డాట్స్ 16 డాట్స్ ఉంటాయన్నమాట. విచ్ ఈస్ 4 స్క్వేర్. అలాగా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి. ఇదే మనకి రిలేషన్ ఇప్పుడు ఏం నేర్చుకున్నామో అదే ఇక్కడ మనకి ప్రూవ్ అవుతుందన్నమాట. 7 తర్వాత ఏంటి? ఆఫ్‌కోర్స్ 9. దీన్ని మనం యాడ్ చేస్తే 25 వస్తుంది. విచ్ ఈస్ 5 స్క్వేర్. అంటే ఇక్కడ నేనిప్పుడు ఎన్ని డాట్స్ యాడ్ చేయాలి? 9 డాట్స్ యాడ్ చేయాలి. 5, 6, 7, 8, 9. సో, నాకిప్పుడు స్క్వేర్ ఫార్మ్ అయిందా? ఓకే. స్క్వేర్ ఫార్మ్ అయింది కదా!
ఎంత 5/5 స్క్వేర్ అన్నమాట. ఇక్కడ 5 డాట్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5. ఇక్కడ 5 డాట్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. సో 5/5. టోటల్లీ 25 డాట్స్ ఉంటాయి. దట్ ఈస్ 5 స్క్వేర్. సో ఇదే ఇన్వర్టెడ్ ప్యాటర్న్ కూడా మనకి చెప్తుందన్నమాట. ఓకే. ఇప్పుడు అర్థమైంది కదా? బై యాడింగ్ consecutive odd numbers starting from 1 gives you consecutive squares. అవే కదా మనకు వస్తున్నాయి 1, 4, 9, 16, 25 ఇవన్నీ కాన్సిక్యూటివ్ స్క్వేర్సే కదా. సో ఆడ్ నెంబర్స్ని ప్రతి స్టెప్లో 1 నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్ళాము అంటే ఓకే 1/1 1/1 1/1 యాడ్ చేసుకుంటూ వెళ్ళామంటే 1 నుంచి మనకి అన్ని కాన్సిక్యూటివ్ స్క్వేర్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా. ఓకే. దాని నుంచి మనం ఏం నోట్ చేసుకోవచ్చు? ద సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 gives you consecutive squares. రైట్? యెస్. సో దీని నుంచి మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ ఈజ్ n స్క్వేర్ అంటున్నారు. ఏమంటున్నారు? ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ ఈజ్ n స్క్వేర్. ఎలాగా? ఎలాగా చూద్దాం. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 ఉంది. అవునా? ఏముంది ఇక్కడ? 1. ఓకే. ఓన్లీ 1 స్క్వేర్ వచ్చింది. అంటే 1 ఆడ్ నంబర్‌ని మీరు యాడ్ చేశారు 1 స్క్వేర్. తర్వాత మీరు ఇక్కడ 2 ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేశారు. రైట్? 2 ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేశారు. దట్ ఈస్ 1 అండ్ 3. ఆ రెండింటిని యాడ్ చేస్తే మీకు వచ్చినది 2 స్క్వేర్. నెక్స్ట్ 3 ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేశారు మీరు. దట్ ఈస్ 1, 3, 5. ఓకే. 3 ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేస్తే మనకు వచ్చిన రిజల్ట్ 3 స్క్వేర్. 4 ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేస్తే మనకి ఏం రిజల్ట్ వచ్చింది? 4 స్క్వేర్ వచ్చింది. అవునా? 1, 3, 5, 7 4 ఆడ్ నంబర్స్. దాన్ని యాడ్ చేస్తే మనకి రిజల్ట్ 4 స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ 5 ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేస్తే 5 స్క్వేర్ వచ్చింది. సో 6 ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేస్తే 6 స్క్వేర్ వస్తుంది. అంతే కదా. సిమిలర్‌గా 10 ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేస్తే 10 స్క్వేర్ వస్తుంది. అలాగనే n నెంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేస్తే n స్క్వేర్ అంటాము. అంతే కదా. ఇక్కడ n నెంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేస్తే మనకి రిజల్ట్ n స్క్వేర్ వస్తుంది. రిజల్ట్ n స్క్వేర్ వస్తుంది. అంటే ఓన్లీ 1 ఆడ్ నంబర్ ఉన్నప్పుడు రిజల్ట్ 1 స్క్వేర్ వచ్చింది మా. ఓకే. 2 ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేసినప్పుడు 2 స్క్వేర్ వచ్చింది. 3 ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేసినప్పుడు 3 స్క్వేర్ వచ్చింది. 4ని యాడ్ చేస్తే 4 స్క్వేర్ వచ్చింది. సో ఇప్పుడు n నెంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేస్తే n స్క్వేర్ వస్తుందా? ఓకే. 105 ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేసామనుకోండి. అంటే 105 నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్ అన్నమాట. యాడ్ చేస్తే 105 స్క్వేర్ అనే రిజల్ట్ వస్తుంది. ఓకే. 105 నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేస్తే మనం యాడ్ చేస్తే రిజల్ట్ 105 స్క్వేర్ వస్తుంది. అలాగనే ఏమంటున్నాం? n నెంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేస్తే n స్క్వేర్ అవుతుంది అంటున్నాం. అదే ఇక్కడ మనం రాసాం. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ ఈజ్ n స్క్వేర్. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది ప్యాటర్న్ అన్నమాట. 1 ఆడ్ నంబర్ అయితే 1 స్క్వేర్, 2 ఆడ్ నంబర్ అయితే 2 స్క్వేర్. సో అలాగా దాని నుంచి వచ్చిన ఫార్ములా, ఆ అబ్జర్వేషన్ నుంచి వచ్చిన ఫార్ములానే సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ ఈజ్ n స్క్వేర్ అని. అర్థమైందా? అర్థమైందా? సో ఏమంటున్నాము? సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ ఈక్వల్ టు n స్క్వేర్ అంటున్నాం. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ 9 నెంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్ యాడ్ చేశారనుకోండి. లైక్ 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ 11 ప్లస్ 13 ప్లస్ 15 అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు మీకు రిజల్ట్ ఇక్కడ 9 స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ 81. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్ అన్నమాట. ఇది ఫస్ట్ వన్. ఇది ఫస్ట్ ఆడ్ నంబర్. ఓకే. ఇది ఫస్ట్ ఆడ్ నంబర్, సెకండ్ ఆడ్ నంబర్, థర్డ్ ఆడ్ నంబర్, ఫోర్త్ ఆడ్ నంబర్ అండ్ సో ఆన్. అక్కడి నుంచి మీరు
9th odd number. ఓకే. 9th ఆడ్ నంబర్. ఇలాగా 9 నెంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేశారు కాబట్టి మీకు 9 స్క్వేర్ అనేదొస్తుంది. 10 నెంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేస్తే 10 స్క్వేర్ వస్తుంది. క్లియర్ నౌ? యెస్. సో, నెక్స్ట్ వన్. క్వెషన్ ఏమంటున్నారంటే, యూజింగ్ ద ప్యాటర్న్ అబౌవ్ ఫైండ్ 36 స్క్వేర్ గివెన్ దట్ 35 స్క్వేర్ ఈక్వల్ టు 1225 1225 అంటే మనకి 35 స్క్వేర్ వాల్యూ ఇచ్చారు. 36 స్క్వేర్ మనం కనుక్కోవాలి. యాక్చువల్‌గా అయితే మనం 36 ఇంటూ 36 చేసేస్తే మనకి 36 స్క్వేర్ వచ్చేస్తుంది. కానీ క్వెషన్‌లో ఏమడిగారు? యూజింగ్ ద ప్యాటర్న్ అబౌవ్ అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటి? సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ ఈస్ n స్క్వేర్. ఈ హింట్‌ని యూజ్ చేసి ఈ క్లూని యూజ్ చేసి మనం ఏం చేయాలి? 36 స్క్వేర్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాం ఇందాకనే? సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్. ఓకే. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ ఈక్వల్ టు n స్క్వేర్ అని నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు 35 స్క్వేర్ అంటే ఏమైండొచ్చు? సమ్ ఆఫ్ ఫస్ట్ 35 ఆడ్ నంబర్సా? ఓకే. సమ్ ఆఫ్ ఫస్ట్ 35 ఆడ్ నంబర్స్ 35 స్క్వేర్ అవుతుందా? విచ్ ఈస్ ఈక్వల్ టు 1225. ఓకే. 35 స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 35 ఆడ్ నంబర్స్ ఏనా? రైట్? అంటే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? 36 స్క్వేర్. అంటే మనం ఏం కనుక్కోవాలి? సమ్ ఆఫ్ ఫస్ట్ 36 ఆడ్ నంబర్స్. ఓకే. సమ్ ఆఫ్ ఫస్ట్ 36 ఆడ్ నంబర్స్ దట్ ఈస్ 36 స్క్వేర్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి యూజింగ్ దిస్ ఫార్ములా. ఓకే. అంటే ఇప్పుడు మనము 36 నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేయాలి. 36 నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్ అంటే 36 వరకు కాదు. ఓకేనా? 36 నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేయాలన్నమాట. అర్థమైందా? సో, ఓకే. అంటే ఇప్పుడు మనం కూర్చొని 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 అని 36 ఆడ్ నంబర్స్ రాస్తూ కూర్చుంటామా? టైం వేస్ట్ కదా! సో, అయితే ఇలా మనకి 36థ్ ఆడ్ నంబర్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? అంటే మనకేం కావాలి ఇప్పుడు? 1 + 3 + 5 + 7 + 13 అండ్ సో ఆన్ టు ఎక్కడి వరకు రాయాలి మనం? 36థ్ ఆడ్ నంబర్ వరకు రాయాలి. 36థ్ ఆడ్ నంబర్ వరకు రాయాలి. బట్ వాట్ ఈస్ దిస్ 36థ్ ఆడ్ నంబర్ ఏంటి? అది ఎలా మనం ఫైండ్ ఔట్ చేయాలి అనేది చూద్దాం. సో, ఇప్పుడు మనకి ఓకే. అబ్జర్వ్ కేర్‌ఫుల్లీ. ఫస్ట్ ఆడ్ నంబర్. ఓకే. ఫస్ట్ ఆడ్ నంబర్ ఏమైంది? 1. రైట్? సెకండ్ ఆడ్ నంబర్ ఏమైంది? 3. థర్డ్ ఆడ్ నంబర్ ఏమైంది? 5 అయింది. ఫోర్త్ ఆడ్ నంబర్ 7 అయింది. ఫిఫ్త్ ఆడ్ నంబర్ 9. సో, ఇలాగ మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని, ఈ ప్యాటర్న్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆడ్ నంబర్ ఈస్ 1. సెకండ్ ఆడ్ నంబర్ 2 నుంచి 3 అయింది. 3 నుంచి 5 అయింది. అంటే ఇక్కడ 2కి మేబీ +1 యాడ్ చేసాం అనుకుందాం. ఇక్కడ 3 అయ్యుండొచ్చు. ఇక్కడ 0 యాడ్ చేసాం అనుకుందాం. ఇక్కడ +1 యాడ్ చేసాం అనుకుందాం. ఇక్కడ మనం +2 యాడ్ చేస్తే 5 వస్తుంది. ఓకే. హ్మ్. యాహ్! సో, లిజన్ కేర్‌ఫుల్లీ. +4 ఓకే. సో, ఇట్లా మనం ఇలాగ మనకి ప్యాటర్న్ వస్తే దీని నుంచి మనకొచ్చిన ప్యాటర్న్ ఏంటంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 1 ఇంటూ 2 ఓకే. 1 ఇంటూ 2 -1
1 ఇంటూ 2 -1 ఏమవుతుంది మనకి? 2 - 1 1 అవుతుంది. తర్వాత 2 ఇంటూ 2 -1 4 - 1 3 అవుతుంది. అవునా? 3 ఇంటూ 2 -1 దట్ ఈస్ 6 - 1 5 అవుతుంది. ఇక్కడ 4 ఇంటూ 2 -1 8 - 1 7 అవుతుంది. అవునా? ఓకే. నేనిక్కడ మీకు నీట్‌గా రాస్తాను. ఓకే. సో, ఫస్ట్ ఇక్కడ మనకి 1 అనేది ఎలా అయింది? 1 ఇంటూ 2 -1 1 నెక్స్ట్ వన్ సెకండ్ ఆడ్ నంబర్ అంటే ఇంటూ 2 -1 3 థర్డ్ ఆడ్ నంబర్ అంటే ఇంటూ 2 -1 5 ఓకే. నెక్స్ట్ వన్ హా! ఫోర్త్ ఆడ్ నంబర్ కదా! 4 ఇంటూ 2 -1 7 సో, ఇలా మనకి వస్తాయన్నమాట. ఇందాక ప్యాటర్న్ మనం ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ 0 యాడ్ చేసాం. ఇక్కడ 1 ఇక్కడ 0 1 ఓకే. అలా తీసుకుంటే మనకి డిఫరెంట్ నంబర్స్ వస్తున్నాయి. దాని నుంచి మనం ప్యాటర్న్‌ని అబ్జర్వ్ చేయలేం. అంటే కామన్‌గా మనకేమీ రాలేదు. సో, ఇక్కడ గనక మనం అబ్జర్వ్ చేస్తే ఇంటూ 2 చేస్తున్నాం, -1 చేస్తున్నాం. అంటే 2తో మల్టిప్లై చేసి 1 డిఫరెన్స్ తీసుకుంటున్నాం. అవునా? 1 డిఫరెన్స్ తీసుకుంటున్నాం. అప్పుడు మనకి వరుసగా ఈ నంబర్స్ అనేవి వస్తున్నాయి. సో, ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే 2 అనేది కామన్‌గా ఉంది. అంటే ఏ నంబర్‌నైనా సరే 2తో మల్టిప్లై చేసి దానికి 1ని మైనస్ చేస్తే మనకి ఈ ఆడ్ నంబర్స్ వస్తున్నాయి. అవునా? ఆడ్ నంబర్స్ వస్తున్నాయి. సో, ఇక్కడ నాకు ఓకే. nత్ ఆడ్ నంబర్ ఎంతో కనుక్కోవాలి నేను. ఓకే. nత్ ఆడ్ నంబర్ ఎంతో కనుక్కోవాలంటే n ఇంటూ 2 -1 అని రాయొచ్చా? n ఇంటూ 2 -1 అదే అన్నమాట. 2n - 1 అనేది. సో, దిస్ ఈస్ ద ఫార్ములా. 2n - 1 అనేది ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ nత్ ఆడ్ నంబర్. ఓకే. nత్ ఆడ్ నంబర్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి 2n - 1 అనేది మనకి ఫార్ములా. అది ఈ ప్యాటర్న్ నుంచి మనం అబ్జర్వ్ చేసాం. ఫస్ట్ ఆడ్ నంబర్, సెకండ్ ఆడ్ నంబర్, థర్డ్ ఆడ్ నంబర్స్ ఏంటో తీసుకుంటే మనకి ప్రతి చోట కూడా 2తో మల్టిప్లై చేసి 1ని మైనస్ చేస్తున్నాం. అలాగనే nత్ ఆడ్ నంబర్ కూడా nని 2తో మల్టిప్లై చేసి -1 చేస్తే మనకి nత్ ఆడ్ నంబర్ ఏంటో వస్తుందన్నమాట. అర్థమైందా? దట్ ఈస్ ద థింగ్. సో, ఇప్పుడు మనకి 36థ్ ఆడ్ నంబర్ కనుక్కోవాలి. ఫార్ములా ఉంది మన దగ్గర. ఓకే. మన దగ్గర ఫార్ములా రెడీగా ఉంది. దట్ ఈస్ 36థ్ ఆడ్ నంబర్ కనుక్కోవాలి అంటే ఫార్ములా 2n - 1 అన్నమాట. అంటే n ప్లేస్‌లో నువ్వేం సబ్స్టిట్యూట్ చేస్తావు? 36 సబ్స్టిట్యూట్ చేస్తావు. దట్ ఈస్ 72 - 1 71 ఓకే. 71 అండ్ దెన్ 35థ్ ఆడ్ నంబర్ ఏమైండొచ్చు? 35థ్ ఆడ్ నంబర్ 2 ఇంటూ 35 రైట్? -1 దట్ ఈస్ 70 - 1 69 ఓకే. 35థ్ ఆడ్ నంబర్, 36థ్ ఆడ్ నంబర్ మనం తెలుసుకున్నాం. ఇది నోట్ చేసుకోండి. 2n - 1 ఈస్ ఎ ఫార్ములా టు ఫైండ్ nత్ ఆడ్ నంబర్. nత్ ఆడ్ నంబర్ ఈక్వల్ టు 2n - 1 ఓకేనా? యెస్. సో, ఇప్పుడు మనకి 2 ఆడ్ నంబర్స్ ఉన్నాయి. ఓకే. 2 ఆడ్ నంబర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి 1 + 3 + 5 + 7 + 9 అండ్ సో ఆన్. వాట్ ఈస్ ద 35థ్ ఆడ్ నంబర్? 69. 36థ్ ఆడ్ నంబర్ 71. ఇదెంతో కనుక్కోవాలి. కానీ మనకి వాళ్ళు సమ్‌లో ఏమిచ్చారు? సమ్ ఆఫ్ ఫస్ట్ 35 ఆడ్ నంబర్స్ ఇచ్చారా? అంటే ఇక్కడి వరకు మనకి సమ్ ఎంతో తెలుసు. దట్ ఈస్ 1225. దీనికి మనం ఏం చేయాలి? 71ని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుందన్నమాట. ఓకే. 1, 2, 2, 5, 71 యాడ్ చేస్తే 5 + 1 6, 2 + 9 2 + 7 9 అండ్ 2 అండ్ 1 రైట్? ప్లస్ చేస్తే మనకేమొస్తుంది? 1296 అనేది మన ఆన్సర్. ఓకే. డైరెక్ట్‌గా 36 ఇంటూ 36 చేయొచ్చు. కానీ మనకి వాళ్ళు పైన ప్యాటర్న్‌ని యూజ్ చేసి చేయమన్నారు. అందువల్ల సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ ఈస్ n² అనే ఫార్ములాని యూజ్ చేస్తే 35² ఇచ్చారంటే మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ 35 ఆడ్ నంబర్స్ తెలుసు.
సమ్ ఆఫ్ అస్ 36 ఆడ్ నంబర్స్‌ని మనం కనుక్కోవాలి. అంటే మనకి 36థ్ ఆడ్ నంబర్ ఏంటో తెలియాలి. ఓకే. మనం జస్ట్ అలా కూర్చొని 36 నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్‌ని తీసుకొని సమ్ చేయలేం కాబట్టి, మనం ఏం కనుక్కున్నాం? వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ nth ఆడ్ నంబర్. ఓకే. దాని నుంచి 36థ్ ఆడ్ నంబర్‌ని ఎలా కనుక్కున్నాం? n ప్లేస్‌లో 36 సబ్స్టిట్యూట్ చేసాం. అలానే 35థ్ ఆడ్ నంబర్ ఏమై ఉంటుంది? 35ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 35థ్ ఆడ్ నంబర్ కూడా వచ్చేస్తుంది. మనకి సమ్‌లో వాళ్ళు 35 ఆడ్ నంబర్స్‌ని సమ్ చేస్తే ఎంతొస్తదో ఇచ్చారు. 36థ్ ఆడ్ నంబర్ 71. దాన్ని యాడ్ చేసామంటే మనకి వాల్యూ వచ్చేస్తుంది. మనం చేసింది కరెక్టా? కాదా? అని చెక్ చేసుకోవడానికి 36 ఇంటూ 36 మీరు చేయొచ్చనమాట. ఓకే. 36 ఇంటూ 36 కనుక మీరు చేసినట్లయితే 216 అండ్ 108. ఓకే. 1296 అనేది ఆన్సర్ వస్తుంది. యెస్, మనం చేసింది కరెక్ట్. ఓకే. 36 ఇంటూ 36 మల్టిప్లై చేస్తే మీకు 1296 వస్తుంది. సో, మన ఆన్సర్ కరెక్ట్ అన్నమాట. ఈజీ రైట్? యెస్. సో, ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నామంటే వెరీ ఈజీ. ఓకేనా? యెస్. నెక్స్ట్ వన్ స్క్వేర్ రూట్స్. ఓకే. ఏంటది? స్క్వేర్ రూట్స్ అన్నమాట. సో, ఇప్పటిదాకా మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని చూసాం. బట్ ఈ స్క్వేర్ రూట్స్ అంటే ఏంటి? రైట్? సో, ఇప్పుడు నేను వాట్ ఈస్ ఇట్? 5 స్క్వేర్ ఈక్వల్ టు 25 అంటున్నాను. ఓకే. అలానే 9 స్క్వేర్ ఈక్వల్ టు 81. 19 స్క్వేర్ ఈక్వల్ టు 361. రైట్? అంటే స్క్వేర్ ఆఫ్ 5. వాట్ ఈస్ దట్? స్క్వేర్ ఆఫ్ 5 ఏమైంది? 25 అయింది. అదే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 అవుతుంది. ఓకే. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఏమవుతుంది? 5 అవుతుందన్నమాట. ఓకే. సో, 5 స్క్వేర్ 25, బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈస్ 5. ఓకే. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఏమవుతుంది? 5 అవుతుంది. ఓకే. సో, దీని నుంచి మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఈక్వల్ టు 9. స్క్వేర్ రూట్ ఆఫ్ 361 ఈక్వల్స్ టు 19 అన్నమాట. రివర్స్. ఓకే. అంటే స్క్వేర్ ఏమవుతుంది? ఎందుకు మ్యామ్ ఇలాగా? ఇక్కడ 5 స్క్వేర్ ఈక్వల్ టు 25 అన్నారు. బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 5 అంటున్నారు. ఎలాగా? అంటే సిమిలర్‌గా ఇలా చూసామన్నమాట. సో, ఎట్లంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నాను? 9 స్క్వేర్ ఈక్వల్ టు 81 అని రాసానా? ఇప్పుడు ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 81 9 అవుతుంది అని చెప్తున్నా. అవునా? 9 స్క్వేర్ 81 అయింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 9 అవుతుంది అని చెప్తున్నా. ఎలాగంటే ఇక్కడ నీకు ఎల్‌హెచ్‌ఎస్‌లో స్క్వేర్ ఉంది. అవునా? ఎల్‌హెచ్‌ఎస్‌లో స్క్వేర్ ఉంది. దీన్ని నువ్వు ఆర్‌హెచ్‌ఎస్‌కి పంపిస్తే ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ అవుతుంది. ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకే. సో, స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఈక్వల్స్ టు 9 అని చెప్తామన్నమాట. ఓకే. అలానే ఇప్పుడు మీకు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అని ఇచ్చారనుకోండి. దీన్ని మీరెలా కనుక్కుంటారు? స్క్వేర్ రూట్ ఆఫ్ 16 మనకి ఆఫ్‌కోర్స్ తెలుసు 4 స్క్వేర్ ఈక్వల్ టు 16. సో, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4 అవుతుందని. బట్ అదెలాగా? అంటే ఇప్పుడు మీరు 16ని ఎట్లా రాయొచ్చు? 4 స్క్వేర్ అని రాయొచ్చా? 4 స్క్వేర్ అని రాయొచ్చా? అలా రాసిన తర్వాత నీకు స్క్వేర్ రూట్, స్క్వేర్ కాన్సెల్ అయిపోతాయి. స్క్వేర్ రూట్, స్క్వేర్ కాన్సెల్ అయిపోతే మిగిలిన ఆన్సర్ 4 వస్తుందన్నమాట. సో, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈక్వల్ టు 4 అంటాము. ఓకే. స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ అనేవి కాన్సెల్ అయిపోతాయి. ఓకే. స్క్వేర్ ఎందుకలాగా అంటే ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ అని ఉంది మనకి. సో, ఈ 4 స్క్వేర్ రూట్‌ని మనం ఇలా హోల్ పవర్‌లో రాస్తే 1/2 అవుతుంది. ఓకే. స్క్వేర్ రూట్‌ని హోల్ పవర్‌లో రాస్తే 1/2 అవుతుంది. సో, ఈ 2 కాన్సెల్ అయిపోతే 4 పవర్ 1 ఈక్వల్స్ టు 4. సింపుల్ కదా! రైట్? సింపులా? ఓకే. సో, దిస్ ఈజ్ అబౌట్ స్క్వేర్ రూట్స్ అన్నమాట. ఓకే. సో, ఓకే. మనకి స్మాలర్ నంబర్స్ అయితే తెలుసు. బిగ్గర్ నంబర్స్ ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ ఎలా చేస్తాం అనేది కూడా మనం నేర్చుకుందాం. సో, ఇక్కడ మనం ఏమంటున్నాము? ఇన్ జనరల్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై అయితే అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై మీన్స్
ఎక్స్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ వై. బికాజ్ ఈ స్క్వేర్ ఇటు పంపిస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది అనమాట. సో ఎక్స్ ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ వై. ఓకే, ఎక్స్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వై. సో ఈ స్క్వేర్ రూట్ అనే దాన్ని మనం ఈ సింబల్ తో డినోట్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద సింబల్ టు డినోట్ అ స్క్వేర్ రూట్. ఓకే, దిస్ ఈస్ ద సింబల్ అన్నమాట. ఓకేనా? సో ఇది అబౌట్ స్క్వేర్ రూట్స్. అర్థమైంది కదా? సో అయితే ఇక్కడ మనకేమంటున్నారు, ద ఏరియా ఆఫ్ అ స్క్వేర్ ఈస్ 49 స్క్వేర్ సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ఇట్స్ సైడ్? ఓకే, వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ఇట్స్ సైడ్? మనకు తెలుసు స్క్వేర్ అంటే ఏంటి, దిస్ ఈస్ ద స్క్వేర్ రైట్. స్క్వేర్ లో మనకి అన్ని కూడా ఈక్వల్ సైడ్స్ ఉంటాయి రైట్. ప్రతి ఒక్క సైడ్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఆల్ 4 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి మనకి స్క్వేర్ లో. అప్పుడే మనం దాన్ని స్క్వేర్ అంటాం కదా. 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటే అది స్క్వేర్ అంటాం. సో దీని నుంచి మనకి ఫార్ములా ఏం తెలుసు, సైడ్స్ అంటే ఇవే కదా సైడ్స్. ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్. ఓకే, మనకి వాళ్ళు ఏమి ఇచ్చారు, ఏరియా ఇచ్చారు. అంటే దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ అన్నమాట. సో మనకేమి ఇచ్చారు వాళ్ళు, ఏరియా ఆఫ్ స్క్వేర్ అనేది ఇచ్చారు. ఎంతంట, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ టు 49 స్క్వేర్ సెంటీమీటర్స్ అని చెప్పి ఇచ్చారు మనకి. మనం ఏం కనుక్కోమన్నారు, దాని యొక్క సైడ్ లెంగ్త్ ఎంతో కనుక్కోమన్నారు మనల్ని. అంతే కదా. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఫార్ములా మనమే ఏం తెలుసు మనకి, చెప్పండి ఏం నేర్చుకున్నారు మీ ప్రీవియస్ క్లాసెస్ లో. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే వెరీ గుడ్, సైడ్ స్క్వేర్. ఓకే, ఏరియా ఆఫ్ అ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్. అంటే సైడ్ ఇంటూ సైడ్ రైట్. దాన్ని మనం ఏమంటాం, సైడ్ స్క్వేర్ అంటాం. ఓకే, నౌ ఇప్పుడు ఏరియా ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అయింది అంటే సైడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియా నేనా, అంతే కదా. సైడ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ రూట్ ని ఇటు పంపిస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియా అవుతుందా, సింపుల్ కదా. సో ఇప్పుడు మనకి సైడ్ కావాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియా అంటే మనకి ఏరియా ఎంత ఇచ్చారు, 49 ఇచ్చారు. ఓకే, 49 ని మనం ఎలా రాయొచ్చు, 7 స్క్వేర్ అని రాయొచ్చు. 49 పర్ఫెక్ట్ స్క్వేర్ రైట్. సో దాన్ని మనం 7 స్క్వేర్ అని రాస్తాం. మనకి ఏమవుతుంది, స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 7 సెంటీమీటర్స్ అనేది ఏరియా ఆఫ్ స్క్వేర్. 7 సెంటీమీటర్స్ అనేది ఏరియా ఆఫ్ స్క్వేర్. మనకి ఈ ఫార్ములా తెలిస్తే చాలు. ఓకే, ఏరియా ఆఫ్ అ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్. అంటే సైడ్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియా రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియా, మనకి ఏరియా తెలుసు, సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ప్లేస్ లో 49 సబ్స్టిట్యూట్ చేసాం మనం, అవునా. సో ఈ ఫార్ములా తీసుకున్నాము, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 7 సెంటీమీటర్స్ వచ్చింది. వాట్ ఈస్ దట్, సైడ్. ఓకే, సైడ్ ఈక్వల్స్ టు ఎంత అయింది ఇప్పుడు మనకి, 7 సెంటీమీటర్స్ అయింది. ఓకే, వెరీ గుడ్. నౌ what is the square root of 64? Very easy. Square root of 64. 64 ని మనం ఏమని రాయొచ్చు, 8 స్క్వేర్ అని రాయొచ్చు. స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 8 అనేది మన ఆన్సర్. సో 8 ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 64. అంటే మనకి 8 ఇంటూ 8 64. బట్ ఇక్కడ మీరు ఇంకొక చిన్న విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం -8 ఇంటూ -8 చేస్తే 64 కదా వస్తుంది, ప్లస్ 64 అయినా వస్తుంది మనకి. బికాజ్ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఆల్వేస్ ప్లస్, అది తెలుసు కదా మనకి. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, కాబట్టి -8 ఇంటూ -8 ప్లస్ 64 అవుతుంది రైట్. అంటే దీన్ని మీరు 8 స్క్వేర్ అన్నా రాయొచ్చు లేదా -8 స్క్వేర్ అన్నా రాయొచ్చు అనమాట. ఓకే, -8 స్క్వేర్ అన్నా రాయొచ్చు. సో అప్పుడు కూడా మనకు వచ్చేది 64 వస్తుంది. సో ఇట్లా మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ఉంది అన్నప్పుడు మనం దాన్ని ఎలా రాయాలంటే ప్లస్ ఆర్ -8, ప్లస్ ఆర్ -8, లేదు అంటే +8 కామా -8
రెండు కంబైన్ చేయాలంటే ఇలాగా +or-8 అని చెప్పి రాయొచ్చు అన్నమాట. ఓకే. సో, అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. ప్రతి ఒక్క పర్ఫెక్ట్ స్క్వేర్‌కి ఎవ్రీ పర్ఫెక్ట్ స్క్వేర్ హాస్ 2 ఇంటీజర్ స్క్వేర్ రూట్స్. అంటే 2 స్క్వేర్ రూట్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్, ఇంకొకటి నెగెటివ్. అదే ఇక్కడ మనం నోట్ చేసాం. ఎవ్రీ పర్ఫెక్ట్ స్క్వేర్ హాస్ 2 స్క్వేర్ రూట్స్. వన్ ఈజ్ పాజిటివ్ అండ్ అదర్ వన్ ఈజ్ నెగెటివ్. సింపులా? అంటే ఇప్పుడు మనము √16 రాసాం. √16కి 4 ఇంటూ 4 చేసినా 16 వస్తుంది. -4 ఇంటూ -4 చేసినా కూడా 16 వస్తుంది. సో, దీనికి ఓకే మీరిక్కడ 4 స్క్వేర్ రాసి క్యాన్సిల్ చేసినా కూడా ఇక్కడ నీకు √4 అంటే +or-4 అనేది రాయాలి. ఓకే. +or-4 అనేది రాయాలి. సో, ఇప్పుడు ఇక్కడ మనకి √64కి దీని ఆన్సర్ ఏంటి అంటే +or-8. ఓకే. +or-8 అన్నమాట. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. గివెన్ a number, okay, 576, 327. How do we find out whether it's a perfect square or not? ఒకవేళ అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్, హౌ టు ఫైండ్ ఇట్స్ స్క్వేర్ రూట్ అనేది మన క్వశ్చన్. ఓకే. ఇప్పుడు మనకి 2 నంబర్స్ ఇచ్చారు. అంటే కండిషన్‌ని మనం అస్యూమ్ చేసుకుంటున్నాం. 576 అనే నంబర్ ఇచ్చారు. 327 అనే నంబర్ ఇచ్చారు. సో, ఇప్పుడు మనం ఇది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అని ఎలా కనుక్కుంటాం? ఒకవేళ అయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే దాని స్క్వేర్ రూట్‌ని మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం అనేది నేర్చుకున్నాం. ఓకే. సో, ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 నంబర్స్‌ని అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఈ 2 నంబర్స్‌ని అబ్జర్వ్ చేస్తే 576 యూనిట్స్ ప్లేస్‌లో 6 ఉంది మనకి. ఓకే. యూనిట్స్ ప్లేస్‌లో 6 ఉంది. అంటే దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ ఇట్ కెన్ బి ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అని. అంతేకాని మనం ఫిక్స్డ్‌గా చెప్పేయలేం అది పర్ఫెక్ట్ స్క్వేర్ అని. అలా కాకుండా 327 నంబర్ ఇచ్చారు మనకి. యూనిట్స్ ప్లేస్ 7తో ఎండ్ అవుతుంది. మనం ఏం నేర్చుకున్నాం? ఇఫ్ అ నంబర్ ఎండ్స్ విత్ 2 or 3 or 7 or 8, it is not a perfect square. రైట్? ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. సో, ఫ్రమ్ యూనిట్స్ ప్లేస్ మెథడ్ నుంచి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అని మనం చెప్పేయొచ్చు. అయితే ఇప్పుడు 576 పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్? ఛాన్స్ ఉంది. దాన్ని ఇప్పుడు మనం చెక్ చేయాలి. యూనిట్స్ ప్లేస్ చూస్తే దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ ఇట్ కెన్ బి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాం. తర్వాత మనం ఏం మెథడ్ నేర్చుకున్నాము? ఆడ్ నంబర్స్ చూసాం కదా! అంటే కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్‌ని 1 నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ వస్తాయి అన్నాం. ఓకే. ఆ మెథడ్ నుంచి మనం ఏదైనా ఒక నంబర్ తీసుకొని ఆ నంబర్‌కి, ఓకే, ఏదైనా ఒక నంబర్ తీసుకొని ఆ నంబర్ నుంచి మనం 1 అంటే కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్‌ని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకి ఫైనల్ వాల్యూ 0 వస్తే, ఓకే, ఫైనల్ వాల్యూ గనుక 0 వచ్చింది అంటే దాన్ని మనం ఏమంటామంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాట్ ఈస్ దట్ 64 అనేది తీసుకున్నా. ఓకే. 64 అనేది తీసుకున్నా. ఇది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అని చెప్పడానికి ఆ మెథడ్‌ని మనం ఆడ్ నంబర్స్ డిఫరెన్స్ కాన్సిక్యూటివ్‌గా ఎలా తీస్తామంటే ఫస్ట్ 64 - 1 63 -3 60 -5 55 -7 ఎంతొస్తుంది? 48 -9 39 -11 28 28 -13 ఓకే. 28 -13 15 15 -15 0 ఓకే. ఫైనల్ వాల్యూ నాకు 0 వచ్చింది. అంటే 64 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే. 64 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. బట్ దీని స్క్వేర్ రూట్ ఎంత మరి? ఓకే. స్క్వేర్ రూట్ ఎంత అంటే ఎన్ని ఆడ్ నంబర్స్‌ని సబ్ట్రాక్ట్ చేసాం మనము? ఓకే. ఎన్ని ఆడ్ నంబర్స్‌ని సబ్ట్రాక్ట్ చేసాం? 1 2 3 4 5 6 7 and 8. ఓకే.
8 ఆడ్ నంబర్స్‌ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి వచ్చింది 0 అనే వాల్యూ వచ్చింది. సో, 8 అనేది దాని స్క్వేర్ రూట్ అవుతుందన్నమాట. ఓకే. ఓకే. ఇది ఇప్పుడు చిన్న నంబర్ కాబట్టి 64 అనేది చిన్న నంబర్. లేదా 81 ఇచ్చినా కూడా మనం చేయగలం. 9 ఆడ్ నంబర్స్‌ని సబ్ట్రాక్ట్ చేయాలి. బికాజ్ 9 స్క్వేర్ కాబట్టి. కానీ ఇప్పుడు మనకి ఇలాంటి బిగ్గర్ నంబర్స్ ఉన్నాయనుకో 576. ఇప్పుడు మనం ఈ మెథడ్‌లో దీన్ని చెయ్యాలంటే ఈస్ ఇట్ గుడ్? డస్ ఇట్ మేక్ సెన్స్? నో రైట్. ఎందుకు అంటే అది చాలా టైమ్ కన్స్యూమింగ్. 576 -1 -3 -5 అలా చేసుకుంటూ వెళ్తే లాట్ ఆఫ్ స్టెప్స్ వస్తాయి. అలానే చాలా టైం పడుతుంది మనకు సాల్వ్ చేయడానికి. అట్ ద సేమ్ టైమ్ అందులో మనం మిస్టేక్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఉంటుంది. ఓకేనా? సో, అందువల్ల దిస్ మెథడ్ ఈస్ ఇనెఫిషియంట్ ఫర్ బిగ్గర్ నంబర్స్. ఓకే. బిగ్గర్ నంబర్స్‌కి ఈ మెథడ్‌ని మనం యూజ్ చేయమనమాట. సో, మరి ఇంకా ఎలాగా? ఓకే. ఇంకెలాగా అంటే హిట్ అండ్ ట్రైల్ మెథడ్ ఉంటుంది. వాట్ ఈస్ దట్? హిట్ అండ్ ట్రైల్ మెథడ్. 576 576కి దగ్గరగా ఉన్న నంబర్స్ లేదా స్క్వేర్స్ ఇలాంటివి మనం చెక్ చేసినప్పుడు మేబీ ఇక్కడ మనం 400 నుంచి తీసుకున్నాం అనుకోండి. 20 స్క్వేర్ 400 రైట్. 20 స్క్వేర్ 400. 21 స్క్వేర్ 441. ఓకే. ఇక్కడ రాట్లేదు. 22 స్క్వేర్ 484. 23 స్క్వేర్ 529 అండ్ 24 స్క్వేర్ 576. ఓకే. ఇలా హిట్ అండ్ ట్రైల్ మెథడ్స్ యూజ్ చేస్తే మేబీ మనకి తెలిసే ఛాన్స్ ఉంటది. బట్ ఇప్పుడు మనకి 576 అనేది కొంచెం 1000 లోపలే ఉంది. మనకి 30 స్క్వేర్స్ బాగా వస్తే మనం ఇమాజిన్ చేసుకోగలము. ఓకే. లైక్ ఇప్పుడు 500 ఉంది. 500 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా? లేదా 600 ఉంది. 600 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా? 600కి దగ్గరగా ఉన్న స్క్వేర్ ఏంటి? 625. ఓకే. 625 అంటే ఇది 600 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అంటే దానికి ముందు ఏముంటుంది? 576. 576కి 625కి మధ్యలో 600 ఉంటుంది. సో, ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నమాట. ఇలా అయితే ఇలాంటి నంబర్స్‌కి మనం గుర్తుపట్టగలం. అలా కాకుండా ఇంకా బిగ్గర్ నంబర్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా మనకి ఈ మెథడ్ లాట్ ఆఫ్ స్టెప్స్ వస్తాయి. ఇనెఫిషియంట్ అన్నమాట. ఈ మెథడ్ కూడా మనకి సరిపోదు. ఓకేనా? సో, అలాంటప్పుడు మరి ఇంక మనం ఏం యూజ్ చేయాలి? సో, అట్లాంటప్పుడు ఇక మనకి ఏ మెథడ్ ఉంది అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. వాట్ ఈస్ దట్? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నుంచి మనము స్క్వేర్ రూట్స్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో తెలుసు కదా! ఫ్యాక్టరైజేషన్ అంటే ఒక నంబర్‌ని మనం ఎలా రాస్తాం? ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్‌గా రాస్తాం. అవునా? ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 24 తీసుకుంటే దీని ఫ్యాక్టర్స్ ఎలా ఎలా రాయొచ్చు దీన్ని? 1 ఇంటూ 24 రైట్? 2 ఇంటూ 12, 3 ఇంటూ 8, 4 ఇంటూ 6. ఇంకా మనకి 6 ఇంటూ 4 కూడా రాయొచ్చు. బట్ 4 ఇంటూ 6 అని రాసాం కాబట్టి 6 ఇంటూ 4 రాయాల్సిన అవసరం లేదు. 12లో కూడా 2 టైమ్స్ వెళ్తుంది. బట్ 2 ఇంటూ 12 ఆల్రెడీ రాసాం కాబట్టి 12 ఇంటూ 2 అని మనం రాయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇప్పుడు నేను 4 ఇంటూ 6 ఈక్వల్ టు 6 ఇంటూ 4 రెండు ఒకటే కదా! 24 ఈక్వల్ టు 24. మనకి ఆన్సర్‌ని ఏ విధంగా అది ఎఫెక్ట్ చేయట్లేదు. సో, ఇప్పుడు మనకి దీని ఫ్యాక్టర్స్ ఏమంటాం మనం? 1, 2, 3, 4, 6, 8, 12 అండ్ 24. ఇవి దీని ఫ్యాక్టర్సే కదా! అంటే ఈ నంబర్‌ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్‌గా రాస్తున్నాం. బట్ వాట్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్? అంటే ఎక్స్‌ప్రెసింగ్ ఎ నంబర్ యాస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే. ఎక్స్‌ప్రెసింగ్ ఎ నంబర్ యాస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్‌గా మనము ఎక్స్‌ప్రెస్ చేస్తామన్నమాట. అంటే ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి? ఆఫ్‌కోర్స్ ప్రైమ్ నంబర్స్ అంటే వేటికైతే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో ద నంబర్స్ విత్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ రైట్? వాటిని మనం ప్రైమ్ నంబర్స్ అంటాం. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఏంటి? ఒకటి 1 అనేది, ఇంకొకటి ద నంబర్ ఇట్‌సెల్ఫ్ అన్నమాట. రైట్? నంబర్ ఇట్‌సెల్ఫ్. సో, వీటిని మనం ప్రైమ్ నంబర్స్ అంటాం. ఎ నంబర్ విచ్ హాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఒక ఫ్యాక్టర్ ఏమో 1, ఇంకొకటి నంబర్ ఇట్‌సెల్ఫ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11 ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నంబర్స్. అవునా? సో, 2కి ఫ్యాక్టర్స్ 1 అండ్ 2, 3కి ఫ్యాక్టర్స్ 1 అండ్ 3, 5కి ఫ్యాక్టర్స్
1 and 5, 7కి ఫ్యాక్టర్స్ 1 and 7, 11కి ఫ్యాక్టర్స్ 1 and 11, రైట్? సో వీటిని మనం ప్రైమ్ నంబర్స్ అంటాం. ఓకే. ఈ ఫ్యాక్టర్స్‌గా మనము ఎక్స్‌ప్రెస్ చేయాలన్నమాట నంబర్‌ని. అంటే ఇక్కడ మీరు చూస్తే 2 ఇంటూ 12 అని రాశారు. ఓకే. ఇంకా మనం 12ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 6గా రాయొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ వన్ 6ని 2 ఇంటూ 3గా రాయొచ్చు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ప్రైమ్ నంబర్సే. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇక్కడ మనకి ప్రైమ్ నంబర్సే ఉన్నాయి. రైట్? సో దిస్ ఈజ్ అ వే అన్నమాట. ఒక నంబర్‌ని ఇలా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్‌గా రాయటాన్నే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఓకే. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటామన్నమాట. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు మనం 576ని ఎలా రాయాలి? ఎలాగా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే, ఇక్కడ మనకి ఈ మెథడ్ డివిజన్ మెథడ్ యూజ్ చేస్తామన్నమాట. ఓకే. సో ఈ డివిజన్ మెథడ్‌ని ఎక్కడ స్టాప్ చేస్తామంటే, లాస్ట్ ప్రైమ్ నంబర్ ఎక్కడైతే వస్తుందో, ప్రైమ్ నంబర్ వచ్చినప్పుడు డివిజన్ మెథడ్‌ని దట్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్‌ని ఎండ్ చేస్తాం. సో 576కి ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఆల్వేస్ స్మాలర్ నంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇదేంటి 576 అనేది ఈవెన్ నంబర్. అఫ్‌కోర్స్ మనం 2తో డివిజిబుల్ అవుతుంది. 2తో మనం చేయొచ్చనమాట. 2తో చేస్తే 2 2s are 4, రైట్? 17 అంటే 2 8s are 16 అండ్ అగైన్ 1 16. 2 8s are 16. అగైన్ 2తో వెళ్తుంది. బికాస్ 2 8 8 ఈవెన్ నంబర్. 2 1s, 2 4s, 2 4s. రైట్? అగైన్ 2తో వెళ్తుంది. 2 7s 14, 2 2s 4. అగైన్ 2తో వెళ్తుంది. 2 3s are 6 అండ్ 1 మిగిలింది దట్ ఈస్ 12. 2 6 or 12. అండ్ అగైన్ 2తో వెళ్తుంది. 2 18s, రైట్? అగైన్ 2 9s అండ్ నౌ 3 3. ఓకే. 3 అనేది మనకి ప్రైమ్ నంబర్. అవునా? సో ఇక్కడ 3 అనేది మనకేమైంది? ప్రైమ్ నంబర్ అయింది. సో ఇక్కడితో మనము డివిజన్ మెథడ్‌ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్‌ని స్టాప్ చేసేయొచ్చు. సో ఇప్పుడు మరి దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్‌గా ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్‌గా ఎలా రాయాలి అనేది చూద్దాం. సో మీరు బాటమ్ టు టాప్ అన్నా వెళ్ళొచ్చు. టాప్ టు బాటమ్ అన్నా రావచ్చు. ఓకే. సో మనం టాప్ టు బాటమ్ చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ 2s ఎన్నున్నాయి? 1 2 3 4 5 6. ఓకే. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అండ్ 3 వచ్చేసి 2 ఉన్నాయన్నమాట. 3 ఇంటూ 3. ఓకే. ఇప్పుడు మనం వీటిని దట్ ఈస్ పెయిర్ అప్ చేయాలి. అంటే గ్రూప్ చేయాలన్నమాట. ఎలాగా? 2 and 2 ఒకటి. ఓకే. దిస్ 2 and 2, 2 and 2, 2 and 2 అండ్ 3 and 3. ప్రతి దాన్ని మనం పెయిర్ అప్ చేసాం. అంటే స్క్వేర్స్ ఫార్మ్‌లో రావాలన్నమాట. అంటే 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. ఓకే. ప్రతి నంబర్‌కి మనకి పెయిర్ ఉండాలి. ఓకేనా? దాని తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చా? రైట్? 2 స్క్వేర్, 2 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ ఉంది. సో ఈ స్క్వేర్ అనే టర్మ్‌ని నేను హోల్ స్క్వేర్‌లో పెట్టేసానన్నమాట. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 2 2s 4, 4 2s are 8, 8 3s are 24. That is 24 square. What is that? 24 square. అంటే మనకేమైంది ఇప్పుడు? 576 ఈక్వల్ టు 24 స్క్వేర్ వచ్చింది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 576 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 24. కరెక్టా? లేదు అంటే ప్లస్ 24. ఏది రాసినా మీకు మార్క్స్ వస్తుంది. ఓకే. ప్లస్ ఆర్ మైనస్ 24 అన్నా రాయొచ్చు. లేదా ప్లస్ 24 అన్నా రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనకి 576 ఈక్వల్ టు 24 స్క్వేర్. దట్ ఈస్ రూట్ ఆఫ్ 576 ఈస్ 24. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్‌ని యూజ్ చేసి ఇలా మనం బిగ్గర్ నంబర్స్‌కి అది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా ఫైండ్ ఔట్ చేసి స్క్వేర్ రూట్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. ఓకేనా? సో ఇలాగ లాంగ్ డివిజన్ మెథడ్ దట్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తాము. ఓకే. టాప్ టు బాటమ్ కానీ, బాటమ్ టు టాప్ కానీ మీరు ప్రైమ్ ఫ్యాక్టర్స్‌ని రాసుకోవచ్చు. రాసుకున్నాక ప్రతి నంబర్‌కి మనకి పెయిర్ ఉండాలన్నమాట. ఓకే. అప్పుడే మనం వాటిని స్క్వేర్స్‌గా రాయొచ్చు. లేదు అంటే
ఇట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ అని అర్థం. ఓకేనా? సో నెక్స్ట్ వన్, చెక్ 156 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేద్దాము. అఫ్ కోర్స్ ఇది ఈవెన్ నెంబర్. 2తో డివైడ్ చేస్తే 2 7s 14, 1 మిగులుతుంది, దట్ ఈస్ 16, 2 8s 16, 2 3s ఆర్ 6, 1 మిగులుతుంది 18, దట్ ఈస్ 2 9s ఆర్ 18. నెక్స్ట్ ఇది ఆడ్ నెంబర్ అంటే 3తో చెక్ చేస్తాం. 3 1s 3 3s. 13 అనేది ప్రైమ్ నెంబర్ కదా, 13 అనేది ప్రైమ్ నెంబర్. సో ఇక్కడితో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ని ఎండ్ చేసేస్తాం అన్నమాట. ఎందుకు అంటే 13 ప్రైమ్ నెంబర్, ఇంకా ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉండవు. ఓకే, సో ఇప్పుడు మనం 156 ని ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాస్తే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13 వచ్చింది. ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలి? పెయిర్ అప్ చేయాలి కదా, వీటిని మనం పెయిర్ చేయాలి. అంటే ఇది ఒక పెయిర్, 3కి మనకి ఏ పెయిర్ లేదు, 13కి కూడా ఏ పెయిర్ లేదన్నమాట, వీటికి పెయిర్స్ లేవు. సో ఇట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఇట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ ని గ్రూప్ చేయడానికి లేవన్నమాట. ఓకే, 2కి పెయిర్ ఉంది. ఓకే, యూ కెన్ రైట్ ఇట్ as 2 స్క్వేర్. బట్ వాట్ అబౌట్ 3 అండ్ 13? 3కి పెయిర్ లేదు, 13కి పెయిర్ లేదు. సో దాన్ని మనం గ్రూప్ చేయలేము. ఓకే, సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదనమాట. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్? సో కింద మనకి కొన్ని నంబర్స్ ఇచ్చారు, వీటిలో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏవి కాదు అని అడుగుతున్నారనమాట. సో మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ ఏముంది? 2032, దట్ ఈస్ 2032 ఉంది. దేంతో ఎండ్ అవుతుంది? యూనిట్స్ ప్లేస్ లో 2 ఉంది, రైట్? అంటే 2తో ఎండ్ అవుతుంది. మనం ఏం నేర్చుకున్నాం? ఇఫ్ అ నంబర్ ఎండ్స్ విత్ 2 ఆర్ 3 ఆర్ 7 ఆర్ 8, ఇట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ అని నేర్చుకున్నాం కదా, రైట్? నేర్చుకున్నామా? ఒక నంబర్ 2తో కానీ 3తో కానీ 7తో కానీ 8తో కానీ ఎండ్ అవుతుంది అంటే ఇట్స్ నాట్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇక్కడ మనం జస్ట్ ఫ్యూ సెకండ్స్ లో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా 8తో ఎండ్ అవుతుంది, నాట్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. 7తో ఎండ్ అవుతుంది, నాట్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. బట్ ఇక్కడ 9తో ఎండ్ అవుతుంది. సో దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ ఇట్ క్యాన్ బి అ పర్ఫెక్ట్ స్క్వేర్. అది మనం చెక్ చేయాలి. అంతేకాని 9తో ఎండ్ అవుతుందని పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పలేము. అవునా కాదా? రైట్? సో దీనికి మనం ఇప్పుడు ఏం చేస్తాం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తామన్నమాట. ఓకే, సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తే అబ్జర్వ్ కేర్ఫుల్లీ. 1089 2తో చేద్దాం. ఓకే, సారీ 3తో. ఎందుకు? ఆడ్ నెంబర్ 2తో వెళ్ళదు కదా, 9 అనేది ఆడ్ నెంబర్. సో ఇది టోటల్లీ ఆడ్ నెంబర్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవ్వదు. 3తో చెక్ చేస్తే 3 3s ఆర్ 9 and 18, 3 6 or 18 and 3 3s 9. Again 3 1s, 3 2s, 3 1s. And 121 means 11 square, no? 121 మీన్స్ 11 స్క్వేర్, 11 ఇంటూ 11. నేను ఇందుకే చెప్పాను కనీసం మనకి 15 స్క్వేర్స్ అన్నా వచ్చి ఉండాలి అని. సో ఇక్కడ ఇప్పుడు 121 ఉంది, దేంట్లో వెళ్తుంది, దేంట్లో వెళ్తుంది, దేంతో డివిజిబుల్ అవుతుంది అని మనం ఆలోచించడం కంటే 121 అంటే 11 స్క్వేర్ అని చెప్పేసి మనం టక అని పెట్టేయచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము 1089ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాస్తే ఏమవుతుంది మనకి? 3 ఇంటూ 3 ఇంటూ 11 ఇంటూ 11 అంతేనా? 3 ఇంటూ 3 ఇంటూ 11 ఇంటూ 11. సో ఇప్పుడు మనం పెయిర్స్ చేస్తే ఈ 3కి ఒక పెయిర్ ఉంది, 11కి ఒక పెయిర్ ఉంది. వెరీ గుడ్. 3 స్క్వేర్ ఇంటూ 11 స్క్వేర్. సో దట్ మనం ఏమని రాయొచ్చు? 3 ఇంటూ 11 హోల్ స్క్వేర్, దట్ ఈస్ 33 హోల్ స్క్వేర్. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి 1089 అనేది 33 హోల్ స్క్వేర్ అయింది. ఈజ్ ఇట్ అ పర్ఫెక్ట్ స్క్వేర్? నువ్వు 33 స్క్వేర్‌గా రాస్తున్నామంటే అంటే 33ని 33తో మల్టిప్లై చేస్తే 1089 వచ్చింది. ఆఫ్‌కోర్స్ ఇది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్. అదే మనకి రూట్ ఆఫ్ 1089 అంటే ఏమవుతుంది? 33 అవుతుంది. అంతే కదా? ఈ స్క్వేర్ ఇటువైపుకి వస్తుంది, రూట్ పెడతాము. ఓకే, ఇక్కడ మనం రూట్ పెడతాం. 1089కి 33 అనేది స్క్వేర్ రూట్ అవుతుంది. ఈజీనా? వెరీ ఈజీ, రైట్?
సో ఈ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ సెషన్. ఓకే, ఎలా అనిపిస్తోంది సెషన్? ఇంట్రెస్టింగ్గా ఉందా, బోర్గా ఉందా? టెల్ మీ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ కామెంట్ బాక్స్. ఓకే, సో ఇది మన లాస్ట్ క్వశ్చన్ అనమాట ఈరోజు. హౌ మెనీ నంబర్స్ లై బిట్వీన్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ అన్నారు. అంటే కింద నెంబర్స్, ఓకే, 16 and 17, 99 and 100, అంటే స్క్వేర్స్ ఆఫ్ దట్ నెంబర్స్, దట్ ఈస్ 16 స్క్వేర్ అండ్ 17 స్క్వేర్. ఈ రెండిటి మధ్యలో మనకి ఎన్ని వాల్యూస్ ఉంటాయి అని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? ఈ రెండిటి మధ్యలో ఎన్ని వాల్యూస్ ఉంటాయి అంటున్నారు. 16 స్క్వేర్ అంటే 256, 17 స్క్వేర్ అంటే 289. సో ఈ రెండిటి మధ్యలో ఎన్ని నంబర్స్ ఉంటాయి అంటున్నారనమాట. ఓకేనా? సో దీనికి మనకి ఒక చిన్న ఫార్ములా ఉంది. ఏంటి అంటే బిట్వీన్, ఓకే, నోట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ వర్క్స్. ఓకే, బిట్వీన్ n స్క్వేర్ అండ్ n+1 స్క్వేర్. ఓకే, n స్క్వేర్కి n+1 స్క్వేర్కి మధ్యలో దేర్ ఆర్ 2n. ఓకే, 2n నెంబర్ ఆఫ్ నాన్ స్క్వేర్ నంబర్స్. ఓకే, 2n నెంబర్ ఆఫ్ నాన్ స్క్వేర్ నంబర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా అనమాట. ఓకే, n స్క్వేర్కి n+1 హోల్ స్క్వేర్ అంటే నేను ఇక్కడ n అంటే 16 అనుకుందాం, దాని కాన్సిక్యూటివ్ నెంబర్ n+1 దట్ ఈస్ 17. వీటి యొక్క స్క్వేర్స్కి మధ్యలో మనకి 2n నెంబర్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి. అదేనా? 2n నెంబర్ ఆఫ్ నంబర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, 2n నెంబర్ ఆఫ్ నంబర్స్ అనేవి వీటి మధ్యలో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి n16 n+1 17 ఎన్ని ఉంటాయి? 2 into 16 దట్ ఈస్ ఈక్వల్ టు 32 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 32 నంబర్ ఆఫ్ నంబర్స్ అనేవి ఇందులో మనకు ఉంటాయన్నమాట. ఓకే, అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ వన్, 99 and 100. ఓకే, 99కి 100కి చేయమన్నారు. ఆఫ్ కోర్స్ మనకి ఏ ఫామ్ లో ఉంది? n ఈక్వల్ టు 91 అండ్ ఇట్స్ కాన్సిక్యూటివ్ నెంబర్ n+1 100 అన్నమాట. ఓకే, వాటి స్క్వేర్స్ అని ఇచ్చారు కాబట్టి ఈ రెండిటి మధ్యలో ఎన్ని నంబర్స్ ఉంటాయి? 2n నెంబర్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి. అంటే మనకి ఎలా వస్తుంది? 2 into 99 అన్నమాట. ఓకే, 2 into 99 అంటే 9 2s 18, 9 2s 18 plus 1 19, 198. 198 నంబర్ ఆఫ్ నాన్ స్క్వేర్ నెంబర్స్ వీటి రెండింటి మధ్యలో ఉంటాయి. 99 and 100 మధ్యలో ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ అన్నమాట. అర్థమైందా? హౌ ఈస్ టుడేస్ సెషన్? ఎలా ఉంది? ఓకే, సో ఇది నథింగ్ బట్ ఈ స్లైడ్ ఏంటి అంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం కదా, దాని స్టెప్స్ అన్నమాట. ఫస్ట్ ఒక నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ప్రతిదాన్ని పైరప్ చేసాం. అవునా? ప్రతిదాన్ని ఏం చేసాము? పైరప్ చేసాం. ఐడెంటికల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని పైరప్ చేసాం. ఆ తర్వాత ఒక్కొక్క ఫ్యాక్టర్ని తీసుకొని మల్టిప్లై చేస్తే మనకి వచ్చిన వాల్యూయే రిజల్ట్ n వస్తుంది అనమాట. దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ n అనేది వస్తుంది. సో దిస్ ఈస్ జస్ట్ ద స్టెప్స్. ఓకేనా? జస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకొని మనం ఇందాక చేసాం కదా. ఓకే, ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకున్నాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం, ఆ నంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎక్స్ప్రెస్ చేసాం. నెక్స్ట్ ఒక్కొక్క దాని ఐడెంటికల్ పెయిర్స్ని గ్రూప్ చేసాం. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేసాం? దీనికి స్క్వేర్స్ అన్నీ కామన్గా ఉన్నాయి కాబట్టి 3 into 11 into హోల్ స్క్వేర్ అని రాసాం. దట్ ఈస్ 33 స్క్వేర్ అనేది మనకు వస్తుంది అనమాట. స్క్వేర్ రూట్ అనేది ఈ నెంబర్ అవుతుంది. అదే ఆ స్లైడ్లో కూడా ఉంది మనకి. ఓకే, ఓకేనా? ఎలా అనిపించింది ఈరోజు సెషన్ అనేసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు సెషన్లో మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్, వాటి ప్రాపర్టీస్, అలానే పర్ఫెక్ట్ స్క్వేర్స్కి ఆడ్ నెంబర్స్కి ఉన్న రిలేషన్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్తో స్క్వేర్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది మనం నేర్చుకున్నాం. రైట్?
I hope this session, okay, you enjoyed this session and it is informative and easy to understand, right? మీకు ఈజీగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ సెషన్ అర్థమైంది అంటే గివ్ అ బిగ్ థమ్స్ అప్, ఓకే, విచ్ రియలీ హెల్ప్స్ ఛానల్ టు గ్రో. అండ్ అలాగనే డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు వేదాంతు తెలుగు 789 ఛానల్ సో దట్ మీరు నెక్స్ట్ పార్ట్ 2 ని మిస్ అవ్వరు. ఓకే, వేర్ విల్ బి కవరింగ్ క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్. ఓకేనా? And also share it with your friends and classmates, huh? And let's learn together. Okay, so this is a session for today. Okay, ఈ వీడియోలో ఇది మనం నేర్చుకున్నది. Next, see you in part 2. Until then, keep learning and keep practicing. Be healthy and be busy with your studies. Okay, bye.